అందరికీ హాయ్. సో లింక్డ్ఇన్ మాస్టరీ ప్రోగ్రామ్ ఇక్కడ ఏంటి అని అంటే లింక్డ్ఇన్ ద్వారా మనం జాబ్ హంట్ చేసుకోవడానికి ఉన్న ప్రతి ఆపర్చునిటీ, ప్రతి మెథడ్ని నేనైతే ఇక్కడ చెప్తున్నాను. బేసిక్లీ చాలా నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అని అంటే జాబ్ హంటింగ్ ప్లాట్ఫామ్స్ ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లింక్డ్ఇన్లోకి వెళ్ళి నేను జాబ్ హంట్ ఆర్ అప్లై చేసే టైంకి ఆల్రెడీ చాలా అప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లింక్డ్ఇన్ అయితే లెవరేజ్ చేసుకోవాలి. అండ్ పీపుల్ హూ హవ్ నాట్ క్రియేటెడ్ లింక్డ్ఇన్, ఇప్పుడు దాకా లింక్డ్ఇన్ లేని వాళ్ళు కూడా లింక్డ్ఇన్ యూజ్ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకు అని అంటే మెజారిటీ ఆఫ్ ద ఇన్బౌండ్ ఆఫర్ లెటర్స్ అంటే ఏంటి అని అంటే నేను ఒక జాబ్కి అప్లై చేయకుండా, నేను ఒక జాబ్కి రీచ్ అవుట్ అవ్వకుండా ఆ కంపెనీయే నాకు రీచ్ అవుట్ అవుతున్నారు లింక్డ్ఇన్ డిఎమ్స్ ద్వారా. ఆర్ ఆ కంపెనీయే నాకు మెసేజ్ పెడుతున్నారు, హే మీ పొజిషన్ ఆర్ మీరు చూస్ చేసుకున్న స్కిల్ సెట్కి మా కంపెనీలో ఒక ఓపెనింగ్ ఉంది, సో ప్లీజ్ అప్లై అనేసి ఒక కంపెనీ పోస్ట్ చేస్తున్నారు. ఎస్పెషలీ అలాంటి కేసెస్ లింక్డ్ఇన్లో ఎక్కువగా జరుగుతాయి. చాలామంది లింక్డ్ఇన్ని రైట్ వేలో లెవరేజ్ చేసుకోవడం వల్ల రిక్రూటర్ సర్చ్లో కనిపించరు. సో ఐడియల్లీ ఇప్పుడు మనం అందరం లింక్డ్ఇన్ యూజర్స్ కదా, లింక్డ్ఇన్ యూజర్స్ 2 టైప్స్ బ్రాడ్లీ. ఒకటి జాబ్ హంటర్స్, ఇంకొకటి జాబ్ గివర్స్ అంటే రిక్రూటర్స్. ఈ రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో రిక్రూటర్ అని ప్రొఫైల్ పెట్టుకొని ఉంటారు. సో రిక్రూటర్ ప్రొఫైల్లో ఏంటి, వాళ్ళు సర్చ్ చేసినప్పుడు నార్మల్ సర్చ్ లాగే వర్క్ చేస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ లింక్డ్ఇన్ సర్చ్ బార్లోకి వెళ్ళి రియాక్ట్ జేఎస్ అని సర్చ్ చేశారనుకోండి, పీపుల్లోకి వెళ్ళాక మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, టాప్ 1, 2, 3 వచ్చే పీపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సర్చ్ ఫర్ రియాక్ట్ జేఎస్ డెవలపర్ ఇన్ బెంగళూరు, రియాక్ట్ జేఎస్ డెవలపర్ ఇన్ టెక్సస్. ఇలా డిఫరెంట్ లొకేషన్స్కి అయితే నేను సర్చ్ చేయొచ్చు. కాకపోతే టాప్ రిజల్ట్స్లో కనిపిస్తున్నామా లేదా, రిక్రూటర్ సర్చ్కి మన ప్రొఫైల్ అందుబాటులో ఉందా లేదా, టాప్లో ర్యాంక్ అవుతున్నామా లేదా, దీన్ని బట్టి మనకి లింక్డ్ఇన్ అలాంటి లెవరేజ్ ఇస్తుందా లేదా అనేది అయితే అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోస్లో నేను వన్ ఆఫ్ ద కీ థింగ్స్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటి అని అంటే టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఏంటి, మనం అప్లై చేసే జాబ్ బోర్డ్స్, లింక్డ్ఇన్లో జాబ్స్ పోస్ట్ అవ్వడము, దాని తర్వాత నౌకరీలో జాబ్ పోస్ట్ అవ్వడము, బయట ఉన్న వాళ్ళకి టోటల్ జాబ్స్ అని, ఇలా డిఫరెంట్ జింగ్ అని, ఇలా డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ అయితే ఉంటాయి. కాకపోతే బాటమ్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఏంటి అని అంటే హిడెన్ జాబ్ మార్కెట్. అంటే ఇక్కడికి మనం రీచ్ అవ్వేది ఎయిదర్ రెఫరల్స్ ద్వారా ఆర్ రిక్రూటర్ సర్చ్ ద్వారా మాత్రమే వాళ్ళు మనల్ని ఎతకగలరు. బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్లో మనం ఒక జాబ్కి అప్లై చేసేసరికి ఆల్రెడీ 10,000 ఆర్ 1,00,000 అప్లికేషన్స్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. బిఫోర్ పోస్టింగ్ ఆన్లైన్ రిక్రూటర్స్ ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ ఎక్కడన్నా పోస్ట్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ కాస్ట్ ఫర్ ద కంపెనీ అండ్ చాలా హై కాస్ట్స్, మోర్ దెన్ వీ కుడ్ ఇమాజిన్. అందుకని రిక్రూటర్స్ జాబ్ బోర్డ్స్లో పోస్ట్ చేయకముందు ఫస్ట్ బాటమ్ ఆఫ్ ది ఐస్బర్గ్లో నుంచి ఈ జాబ్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ త్రూ రెఫరల్స్ కానీ, లేకపోతే రిక్రూటర్ అవుట్ రీచ్ అంటే వాళ్ళే మనల్ని అవుట్ రీచ్ అయి పోస్ట్ చేయించడం కానీ, కనెక్షన్ నెట్వర్క్స్ ద్వారా కానీ, ఐజేపీ అని అంటారు. అంటే ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్, మనకు కావాల్సిన స్కిల్కి అంత ఇమ్మీడియట్ హైరింగ్కి మనం ఏదైతే చేస్తున్నామో దానికి మేబీ మనకి ఇంటర్నల్గానే ఎవరైనా టీం మెంబర్ ఉన్నారేమో అనే ఆలోచనతో బాటమ్ ఆఫ్ ది ఐస్బర్గ్లో చాలా జాబ్స్ ఇక్కడే ఫిల్ అయిపోతాయి. ఇక్కడ ఫిల్ అవ్వని కొన్ని జాబ్స్ మాత్రమే మనకి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్లో అంటే మన జాబ్ పోస్టింగ్ సైట్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో లింక్డ్ఇన్ని మాస్టర్ చేయడం, ఎస్పెషలీ ఈ బాటమ్ ఆఫ్ ది ఐస్బర్గ్ని హిట్ చేయగలగడానికి, రిక్రూటర్ సర్చెస్ని నెయిల్ చేయడానికి మనం రెఫరల్ ఎలా అడగాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లింక్డ్ఇన్ స్టిల్ మ్యాటర్స్. ఐ నో దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ మనం అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ లింక్డ్ఇన్ని యాక్టివ్ జాబ్ సర్చ్ అంటే ఒక జాబ్కి అప్లై చేస్తే మాత్రమే నాకు ఒక జాబ్ నుంచి రెస్పాన్స్, ఐ హియర్ బ్యాక్ ఫ్రమ్ దెమ్ అనే ఫేస్లో ఉన్నాను అని అంటే మనం లింక్డ్ఇన్ని కంప్లీట్గా బెస్ట్ లెవరేజ్ అయితే చేసుకోవట్లేదని అర్థం. సో 87% ఆఫ్ ద రిక్రూటర్స్ ఇప్పుడు కూడా లింక్డ్ఇన్ని ప్రైమరీ సోర్సింగ్ టూల్గా వాడుతున్నారు. సోర్సింగ్ టూల్ అంటే టు ఫైండ్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ ద రైట్ పొజిషన్ అనమాట. అండ్ మోర్ దెన్ 1 బిలియన్ ప్లస్ ప్రొఫెషనల్స్ అక్రాస్ 200 కంట్రీస్ లింక్డ్ఇన్లో ఉన్నారు. అండ్ దట్ ఈస్ బికమింగ్ ద సోల్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జింగ్ తీసుకున్నాను అనుకోండి, ఇదొక జాబ్ బోర్డే, బట్ దిస్ ఇస్ అప్లికబుల్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జర్మనీ స్టాండర్డ్స్కి సెట్ అవుతుంది. అలా డిఫరెంట్ కంట్రీ స్పెసిఫిక్ జాబ్ బోర్డ్స్ వచ్చాయి, బట్ ఒక గ్లోబల్
జాబ్ హంటింగ్ ప్లేస్ ఆర్ ఒక గ్లోబల్ జాబ్కి ఒక క్యాండిడేట్ని సోర్సింగ్ ప్లేస్ రిక్రూటర్స్కి లింక్డ్ఇన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ దాట్ అని ప్రతి ఒక్కరు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ లింక్డ్ఇన్ యాజ్ ద ప్రైమరీ సోర్సింగ్ టూల్. అండ్ మనకి ప్రొఫైల్ వ్యూస్ ఆర్ కంప్లీటెడ్ ప్రొఫైల్ ఇన్కంప్లీట్స్ ఎంత ఉన్నాయి అని అనేదాన్ని బట్టి మనం రిక్రూటర్ సెర్చ్లో ర్యాంక్ అవుతామా లేదా. మన ప్రొఫైల్ అయితే 100% కంప్లీట్ అయ్యి ఉండాలి. ఆ సెక్షన్స్ ఏంటి, వాటిని ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను కింద చెప్తాను. అండ్ ఫైనలీ జాబ్ ఆఫర్స్ దగ్గరికి వస్తే 40% ఆఫ్ ద జాబ్ ఆఫర్స్ రావడం వీక్ టైజ్ ఆన్ లింక్డ్ఇన్ కనెక్షన్ నుంచి వస్తాయి. ఐ విల్ టెల్ యూ వాట్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఇన్ అ లిటిల్ బిట్. ఓకేనా? సో మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, లింక్డ్ఇన్ అనేది ఒక డిజిటల్ రెజ్యూమే కాదు, అది ఒక సర్చ్ ఇంజిన్. అంటే ఒక రెజ్యూమే నేను సబ్మిట్ చేశాను, సబ్మిట్ చేసినప్పుడే వాళ్ళు నా గురించి చూడగలరు, సబ్మిట్ చేసినప్పుడే వాళ్ళు నా గురించి తెలుసుకోగలరు అన్నట్లు కాకుండా ఒక సర్చ్ ఇంజిన్ లాగా. అంటే గూగుల్ మనకు ఒక సర్చ్ ఇంజిన్. సో నేను గూగుల్లోకి వెళ్ళి హౌ టు యూజ్ అని ఒక యాప్ గురించి కొట్టినప్పుడు ఇమీడియట్గా నాకు వీడియోస్ రావడం స్టార్ట్ అవుతాయి. అలానే రిక్రూటర్స్ లింక్డ్ఇన్ సర్చ్లోకి వచ్చి నాకు కావాల్సిన స్కిల్ అండ్ వాళ్ళు ఉండాల్సిన లొకేషన్ అని సర్చ్ చేసినప్పుడు మనం వాళ్ళకి దొరుకుతున్నామా లేదా. సో లింక్డ్ఇన్ ఇస్ మోర్ ఆఫ్ అ సర్చ్ ఇంజన్ అండ్ నాట్ అన్ యాక్టివ్ జాబ్ అప్లికెంట్. అంటే ప్రతిరోజు నేను వెళ్ళి హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేయడం కన్నా నా ప్రొఫైల్ని సర్చబుల్గా పెట్టుకుంటే రిక్రూటర్సే నాకు రీచ్ అవుతారు అనే ఇంటెన్షన్తో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ సర్చ్ ఇంజన్. రిక్రూటర్స్ జస్ట్ వాళ్ళ ఫీడ్ స్క్రోల్ చేయడం, ఆల్రెడీ వచ్చిన జాబ్స్కి అప్లికెంట్స్ని రివ్యూ చేయడం మాత్రమే కాదు, వాళ్ళు చాలా కోల్డ్ అవుట్ రీచెస్ చేస్తారు. పర్సనలీ ఆఫ్టర్ ఆప్టిమైజింగ్ మై ప్రొఫైల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను చూసిన ట్రాక్షన్ సేమ్ థింగ్ దట్ ఐమ్ స్టిల్ సీయింగ్ టుడే. ఈ రోజుకి కూడా దట్ ఈస్ స్టిల్ అప్లికబుల్. ఓకేనా? నా మూవింగ్ ఆన్, ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. వన్స్ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో మన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన ప్రొఫైల్ ఫోటో ఒక గ్రూప్ ఫోటో కానీ, లేకపోతే ఒక పార్టీలో నుంచి కానీ, ఒక ఫ్రెండ్స్తో తీసుకున్న ఫోటో నుంచి కానీ, మనల్ని మనం క్రాప్ చేసుకొని పెట్టుకున్న ఫోటో అయితే ఉండకూడదు. డార్క్గా, బ్లర్రీగా, లో రెజల్యూషన్తో చీకటిలో తీసుకున్న ఫోటో కానీ అలా అయితే ఉండకూడదు. సన్ గ్లాసెస్ పెట్టుకొని ఫిల్టర్స్ ఆర్ హెవీ ఎడిట్స్ ఉన్న ఫోటో అయితే అసలు ఉండకూడదు. ఒక్క పర్టికులర్ యాంగిల్ నుంచి తీసిన ఫోటో, అంటే ఒక సైడ్ నుంచి తీసిన యాంగిల్ ఫోటో, వియర్డ్ యాంగిల్స్ ఇలా ఉండడం వల్ల ఇట్స్ మోర్ ఆఫ్ అన్ అన్ప్రొఫెషనల్ వీడియో ఆర్ ఫోటో అనమాట యాక్చువల్గా. ఇన్స్టెడ్ ట్రై టు క్రియేట్ మోర్ దట్ ఈస్ ప్రొఫెషనల్. ఇక్కడ గుడ్ సైడ్లో చూడండి, జస్ట్ మీరు మాత్రమే ఉండాలి, చుట్టూ వేరే మనుషులు అయితే ఉండకూడదు. అండ్ మీ హెడ్ షోల్డర్ వరకు చాలు. వీ డోంట్ నీడ్ టు ప్రొవైడ్ అ ఫుల్ బాడీ ఫోటో లెంగ్త్ అయితే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మన బ్యాక్గ్రౌండ్, మన ఫోర్గ్రౌండ్, అంటే మన ఫేస్, మన బ్యాక్గ్రౌండ్ అన్నీ మంచి లైటింగ్లో ఉండేటట్లయితే ఖచ్చితంగా చూసుకోండి. ప్రొఫెషనల్ వార్మ్ స్మైల్ ఉంటే బెటర్. అంటే ఒక హ్యూమనే కదా మనల్ని చూసేది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే లింక్డ్ఇన్లో. సో మేక్ షూర్ దట్ యువర్ స్మైల్ ఇస్ వార్మ్, యు ఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దట్ స్మైల్. సో ఒక జనరల్ హ్యూమన్ వార్మ్ ఫీలింగ్. ఇప్పుడు మనకి తెలిసిన వ్యక్తి ఎవరైనా కనిపించినప్పుడు మనం ఒక చిన్న స్మైల్ పాస్ ఆన్ చేస్తాం కదా. సో ఇట్స్ ఓకే, మీరు స్మైల్ చేయరు, ఒక పాస్పోర్ట్ ఫోటో పెట్టుకున్నా ఓకే. బట్ ఈ ప్రొఫైల్ ఫోటో అనేది క్రియేట్స్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట ఫర్ ద రిక్రూటర్. సో ఎన్షూర్ దట్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్స్ దట్ ప్లెజెంట్ ఇంప్రెషన్ or creates that human to human interaction impression. సో రీసెంట్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి, నాట్ చైల్డ్హుడ్ పిక్చర్స్, నాట్ వెరీ ఓల్డ్ పిక్చర్స్. ఇప్పుడు రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ద పర్సన్ దట్ ఐవ్ స్పోకెన్ టు ఆన్ లింక్డ్ఇన్ ఇస్ ద సేమ్ పర్సన్ దట్ ఐవ్ స్పోకెన్ టు ఆన్ అ వీడియో కాల్ అన్నట్లు ఉండేలాగా. సో రీసెంట్ ఫోటో దట్ లుక్స్ లైక్ యూ టుడే ప్లస్ హై రెజల్యూషన్, బ్లర్రీగా లేకుండా ఇలా అయితే ఫోటో చూస్ చేసుకోండి. ఎందుకు అని అంటే ఐడియల్లీ ద ఫస్ట్ థింగ్ దట్ సమ్ వన్ లుక్స్ అట్ ఆన్ లింక్డ్ఇన్ ఇస్ యువర్ ప్రొఫైల్ పిక్చర్. సో ప్రొఫైల్ ఫోటోని సార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు సార్ట్ అవుట్ ఈజ్ మన బ్యానర్ కానీ కవర్ ఇమేజ్ కానీ. సో డిఫాల్ట్ బ్యానర్ ఏంటి, ఎయిదర్ అసలు బ్యానరే లేకుండా ఒక గ్రే కలర్లో వస్తుంది, ఆర్ లింక్డ్ఇన్ బ్లూ కలర్లో డాట్స్ కనెక్ట్ అయినట్టు వస్తుంది. అండ్ లింక్డ్ఇన్ ఆల్సో కొన్ని ఏమంటారు కవర్ ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కానీ వీ నీడ్ టు ఎన్షూర్ మన గురించి మనం ఏం చేస్తాం, వాట్ ఆర్ వి గుడ్ అట్, మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్న స్కిల్ ఏంటి, మిమ్మల్ని దేనికోసం హైర్ చేసుకోవాలి, వీటన్నిటికీ ఆన్సర్ మీ బ్యానర్లో దొరికేయాలి. లెట్ మీ సే యూ ఆర్ అ డేటా అనలిస్ట్.
మీరు డేటా అనలిస్ట్ రోల్స్కి అప్లై చేయాలని అయితే అనుకుంటున్నారు. అప్పుడు రాదర్ దెన్ యూజింగ్ అ బ్లాంక్ ఇమేజ్ మీరేం చేయొచ్చు అని అంటే యూ కెన్ డిజైన్ అ కవర్ ఇమేజ్ విచ్ సేస్ డేటా అనలిస్ట్ టర్నింగ్ నంబర్స్ ఇంటూ స్ట్రాటజీస్ ఓపెన్ ఫర్ ఆపర్చునిటీస్, ఇలా ఒక లైన్ స్టేట్మెంట్ రాయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఇది ఫ్రీగా మీరు క్యాన్వాలో చేసుకోవచ్చు. క్యాన్వాలో వెళ్ళి లింక్డ్ ఇన్ బ్యానర్ టెంప్లెట్స్ అని కొడితే విత్ ఇన్ 10 to 15 minutes యూ విల్ బీ ఏబుల్ టు గెట్ అవుట్ అ వెరీ నైస్ బ్యానర్ ఇమేజ్. సో మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి అని అంటే డిఫాల్ట్ బ్యానర్ ఆర్ బ్లాంక్ బ్యానర్ ఆర్ ఎ బ్యానర్ వితౌట్ స్టోరీ ఇవి పెట్టడం ఆపేయాలి. బికాజ్ రిక్రూటర్స్ ప్రొఫైల్ క్లిక్ చేసి చూస్తున్నారు అని అంటే ఇమ్మీడియట్ అటెన్షన్ ఎక్కడైతే పడుతుందో ప్రొఫైల్ సెక్షన్ విత్ ద ప్రొఫైల్ ఇమేజ్ అండ్ ద బ్యానర్ అవి మనం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే వీ షుడ్ లుక్ మోర్ డైరెక్షనల్, ఇంటెన్షనల్ అండ్ దే షుడ్ నో ఏ రోల్కి మనం టార్గెట్ చేస్తున్నామో, మన వాల్యూ ప్రపోజిషన్ అంటే మనం వాట్ ఆర్ వి గుడ్ అట్, మనం దేంట్లో స్పెషల్గా నేర్చుకున్నాం కానీ ట్రైన్ అయ్యాం కానీ ప్రాజెక్ట్స్ చేసాం కానీ అది క్లియర్గా మన బ్యానర్ ఇమేజ్ అనేది అయితే కన్వే చేయాలి. అండ్ చెప్పాను కదా, యూస్ క్యాన్వా విత్ ఇన్ 10 to 15 minutes యూడ్ బీ ఏబుల్ టు కంప్లీట్ మేకింగ్ యువర్ వెరీ నైస్ బ్యానర్ ఇమేజ్. ట్రై టు ఇంక్లూడ్ మోస్ట్ లైక్లీ మీరు ఏ జాబ్ టైటిల్కి వర్క్ చేయాలనుకుంటున్నారు ఆర్ మీ టార్గెట్ జాబ్ రోల్ ఏంటి, డేటా అనలిస్ట్ ఇలాగా, ఓకేనా. దాని తర్వాత కీ టూల్స్ కానీ రీచ్ అవుట్, హైర్ మీ టుడే, సంథింగ్ లైక్ దిస్, ఓపెన్ ఫర్ ఆపర్చునిటీస్, ఇవన్నీ సిటీఏ అంటే కాల్ టు యాక్షన్. వాట్ ఈస్ యర్ కరెంట్ సిచ్యువేషన్. రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ చదవగానే దే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ గుడ్ అట్, వై షుడ్ దే హైర్ యూ, టర్నింగ్ నంబర్స్ ఇంటూ స్ట్రాటజీస్, మీరు ఓపెన్ టు ఆపర్చునిటీస్ అనే ఒక లైన్ ఇంక్లూడ్ చేయొచ్చు. లేకపోతే యూ కెన్ యాడ్ యువర్ ఓన్ క్రియేటివ్ థింగ్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అండ్ యూజ్ యువర్ ఓన్ బ్రాండ్ కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫైల్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉందనుకోండి, ఎల్లో అండ్ బ్లాక్ థీమ్లో చూస్ చేసుకోండి సో దట్ ద ప్రొఫైల్ లుక్స్ సిమిలర్. అంటే ఒక బ్రాండ్ కలర్ చూస్ చేసుకున్నప్పుడు కలర్స్ని బెస్ట్గా చూస్ చేసుకోవడానికి coolers.com నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో కలర్స్ని బెటర్గా చూస్ చేసుకోవడానికి ఆ వెబ్సైట్ కూడా వాడచ్చు. సో బ్యానర్ ఇమేజ్ అనేది ద సెకండ్ థింగ్ దట్ యూ నీడ్ టు ఎన్షోర్ దట్ ఇట్ ఈస్ అప్ టు ద మార్క్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ బ్యానర్, ప్రొఫైల్ పిక్చర్ అండ్ బ్యానర్ సర్చ్ ఇంజన్లో అయితే ఇండెక్స్ అవ్వవు. లింక్డ్ఇన్ని సర్చ్ చేసినప్పుడు ప్రొఫైల్ పిక్చర్ని బట్టి ర్యాంక్ అవ్వరు, కానీ హ్యూమన్స్ చూస్తున్నారు కదా, సో ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ప్రతిదీ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాక్టింగ్ యువర్ సర్చ్ హెవీలీ. సో మనం హెడ్లైన్ గురించి మాట్లాడుకుందాం. హెడ్లైన్ అని అంటే మనకి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంది, ఇక్కడ బ్యానర్ ఉంది కదా, సో ఇక్కడ ఒక 1 liner ఆర్ 2 liners మనం యాడ్ చేసుకోవచ్చు. సో అదే మన హెడ్లైన్. ఈ హెడ్లైన్లో మెజారిటీ ఆఫ్ వాట్ ఐ సీ ఈజ్ స్టూడెంట్ ఎట్ XYZ యూనివర్సిటీ, ఆస్పైరింగ్ డేటా అనలిస్ట్, లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్, డేటా అనలిస్ట్, హార్డ్ వర్కర్, ఇలాగా వేగ్ హెడ్లైన్స్. అంటే ఈ హెడ్లైన్స్ చదివినప్పుడు ఒక కీవర్డ్ కానీ, ఇక్కడ చూడండి స్టూడెంట్ ఎట్ XYZ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో మనం ఏం చదువుతున్నాం, ఆ యూనివర్సిటీలో మనం ఏం ప్రాజెక్ట్ చేసాం, మనకి ఇండస్ట్రీ రెలవెంట్ స్కిల్స్ ఏమున్నాయి, ఇవేవి కన్వే అవ్వకుండా చాలామంది హెడ్లైన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇన్స్టెడ్ ట్రై టు యూజ్ గుడ్ హెడ్లైన్స్. ఇవి ఎగ్జాంపుల్స్. అగైన్ డేటా అనలిస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం. చూడండి, డేటా అనలిస్ట్ రోల్, ఈ టిల్డ్ వాడాను. టిల్డ్ అంటే ఈ స్ట్రెయిట్ లైన్ ఏదైతే ఉందో అది. SQL, పైథన్, పవర్ BI అంటే ఇవి మీ కీ స్కిల్స్ ఆర్ మీరు వాడే కీ టూల్స్. దాని తర్వాత మీ స్పెషాలిటీ టర్నింగ్ డేటా ఇంటూ డెసిషన్స్. సో ఇప్పుడు ఈ హెడ్లైన్ వల్ల ఏమైంది, మీరు ఎంచుకుంటున్న రోల్, మీకు వచ్చిన టూల్స్, మీరు ఏం వాల్యూ ప్రొవైడ్ చేయగలరు అనేది ఒక సింగిల్ లైన్లో అయితే కన్వే అయిపోయింది. ఇంకొకటి చూడండి, బిజినెస్ అనలిస్ట్ అట్, చాలామంది కంపెనీ నేమ్ మెన్షన్ చేస్తారు. మీకు ఆల్రెడీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే బిజినెస్ అనలిస్ట్ ఎట్ కంపెనీ డెలాయిట్, లేకపోతే ఎట్ డెలాయిట్, ఫిన్టెక్ అండ్ ప్రీవియస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో Accenture, Capgemini, మీరు ఏదైతే స్టార్టప్ నేమ్ లెట్ మీ సే, ఇవన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. జస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ కరెంట్ యాక్టివ్ రోల్ని అయితే మాత్రమే బిజినెస్ అనలిస్ట్ యాట్ ఆర్ ప్రోడక్ట్ డిజిటల్ మార్కెటర్ యాట్ అని కంపెనీ పేరుతో పాటు మెన్షన్ చేయండి.
ఒకవేళ మీరు ఇప్పుడు ఆ కంపెనీకి రిజైన్ చేశారు, ఇప్పుడు మీరు మాస్టర్స్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు కొత్త జాబ్కి అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ప్రీవియస్గా కంపెనీస్ని ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఇన్ కేస్ దట్స్ అ వెరీ వెల్ నోన్ బ్రాండ్, అప్పుడు ఎక్స్ డెలాయిట్, ఎక్స్ యాక్సెంచర్ ఇలా మెన్షన్ చేయండి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దట్ లైన్. ఎందుకు అనంటే దీన్ని పెడిగ్రీ అంటారు. పెడిగ్రీ ఈజ్ మోర్ ఆఫ్ someone who comes out from a reputed college or reputed organization or reputed firm. వాళ్ళు హెడ్డింగ్లో చూసినప్పుడు ఓకే దిస్ పర్సన్ వాజ్ హైర్డ్ అట్ డెలాయిట్ ప్రీవియస్లీ, సో ఆ బ్రాండ్ వాల్యూ కొద్దీ దే లుక్ అట్ యువర్ ప్రొఫైల్ అనమాట. సో మేక్ షూర్ దోస్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ యువర్ ప్రొఫైల్ హెడర్ ఇన్ కేస్ యూ హ్యావ్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్కెటింగ్ అనలిస్ట్ పొజిషన్, దాని తర్వాత గూగుల్ అనలిస్ట్, మెటా యాడ్స్, దిస్ ఇస్ వాట్ యూర్ స్పెషలైజ్ అట్, గ్రూ రెవెన్యూ 3x అట్ స్టార్టప్. సో నీ స్కిల్స్, నీ క్వాంటిఫైబుల్ అచీవ్మెంట్స్, అంటే నేను రెవెన్యూని 3x చేయగలిగాను, అది కూడా ఒక స్టార్టప్కి. సో బీయింగ్ అ మార్కెటింగ్ పర్సన్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు 3x ద రెవెన్యూ, దట్ ఈస్ అ గుడ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దట్ ఐ సాల్వ్డ్ ఆన్ కదా. సో అందుకని క్వాంటిఫైబుల్ అచీవ్మెంట్ పెట్టగలిగితే పెట్టండి, బట్ మేక్ షూర్ దట్ హెడర్ ఏదైతే ఉంటుందో, మీరు హెడ్లైన్ ఏదైతే యాడ్ చేస్తారో అక్కడ సెంటెన్సెస్ లెంగ్తీగా ఉండకూడదు. సో మేక్ షూర్ దే ఆర్ షార్ట్, సపరేటెడ్ బై ద స్టిల్డ్. ఈ లైన్ ఉంది కదా, ఇలా లైన్తో సపరేట్ చేయడానికి మీరు చెప్పేవని ట్రై చేయండి. సో దిస్ ఈజ్ హౌ అ గుడ్ హెడ్లైన్ షుడ్ లుక్ లైక్. అండ్ హెడ్లైన్స్ అనేవి సర్చ్ రిజల్ట్స్, కనెక్షన్ రిజల్ట్స్, వీటన్నిటిలో మంచిగా వర్క్ అవుతాయి. కాబట్టి వెన్ సమ్వన్ సర్చెస్ ఫర్ యూ, ఈ కీవర్డ్స్ కొద్దీ నన్ను వెతుకుతారు, లేకపోతే నా కోసం వెతికే వాళ్ళు ఈ స్కిల్స్ వెతుకుతారు, ఆర్ ఈ ప్రొఫెషన్సీ ఎతుకుతారు అనేవి మీరు హెడ్లైన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ సర్చ్ రిజల్ట్స్లో యూ విల్ స్టార్ట్ కమింగ్ అప్ ఆన్ ద టాప్. ఆ తర్వాత నౌ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, మనము ప్రొఫైల్ పిక్చర్ చూసాము, మనం హెడ్లైన్ చూసాము, మనం బ్యానర్ ఇమేజ్ కూడా చూసాము. నౌ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద అబౌట్ సెక్షన్. ఈ అబౌట్ సెక్షన్ ఏంటి అని అంటే, మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ప్యారలల్గా ఓపెన్ చేసుకొని పాజ్ చేసుకొని కూడా చూడండి, ఓకేనా. సో హెడ్లైన్ సెక్షన్ కింద మనకి అబౌట్ అనే సెక్షన్ అయితే ఉంటుంది. అబౌట్ సెక్షన్లో మనకి ఫస్ట్ 3 లైన్స్ మాత్రమే విజిబుల్ ఉంటాయి. ఆ తర్వాత మనం ఇంకెన్ని లైన్స్ అన్న రాయొచ్చు, బట్ తర్వాత అది చూడాలంటే నేను సీమోర్ కొట్టాలి. అంటే అదొక యాక్షన్, ఒక యూజర్ చేసే ఒక క్లిక్. రిక్రూటర్ వచ్చి ఆ సీమోర్ కొట్టగలగాలి అని అంటే మిగిలిన 3 సెక్షన్స్ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ప్రొఫైల్ పిక్చర్, బ్యానర్ ఇమేజ్, హెడ్లైన్, ఈ 3 కానీ వాళ్ళ అటెన్షన్ని క్యాప్చర్ చేయకపోయినా, ఈ 3 కానీ వాళ్ళకి ఓకే ఈ ప్రొఫైల్ నేను సర్చ్ చేసే రెలవెంట్ ప్రొఫైల్ కాదు అని అనిపించిన వాళ్ళు ఇక్కడ సీ మోర్ అని క్లిక్ చేసి మీరు అబౌట్ సెక్షన్లో రాసిన మిగిలిన 3 లైన్స్ తర్వాత అవి చూడకపోవచ్చు. సో ఫస్ట్లీ ఈ 3 లైన్స్ ఎఫెక్టివ్గా ఉండేటట్లు చూడండి. ఆ 3 లైన్స్ మనం ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలి అని అంటే, ఆ 3 లైన్స్ చదివిన తర్వాత ఓకే తిన ప్రొఫైల్ ఇంకా కూడా చూడాలి, పాసిబుల్లీ అ మ్యాచ్. ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా అనలిస్ట్ రోల్స్కి టార్గెట్ చేసేటప్పుడు ఓకే ఆ ఫస్ట్ 3 లైన్స్ చదివినప్పుడు నెక్స్ట్ లైన్స్ చదివే క్యూరియాసిటీ ఒక రీడర్కి పెరగాలి. సో అలాగా మీరు ఒక కంపెల్లింగ్ అబౌట్ సెక్షన్ అయితే తయారు చేసుకోవాలి. సో అబౌట్ సెక్షన్లో ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్ ఇండివిజువల్ లుకింగ్ టు కాంట్రిబ్యూట్ టు అ డైనమిక్ ఆర్గనైజేషన్ వేర్ ఐ కెన్ గ్రో అండ్ డెవలప్ మై స్కిల్స్ ఇన్ డేటా అనాలిటిక్స్. సో ఇక్కడ దిస్ ఈజ్ వెరీ బోరింగ్, దిస్ ఈజ్ వెరీ జెనరిక్, చాలామంది వాడే కామన్ ఆర్ వెరీ యూజ్డ్ అబౌట్ సెక్షన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బోరింగ్. ఇట్ డజంట్ సే ఎనీథింగ్ అబౌట్ నీకు ఏ స్కిల్స్ వచ్చు, నేను ఎందుకు హైర్ చేసుకోవాలి, నేను హైర్ చేసుకునే రోల్కి ఎంత రెలవెంట్ అనేది ఏది కన్వే చేయదు. అండ్ 0 కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్గా మీరు వెళ్ళాలనుకుంటున్నారు, మీకు పవర్ బిఐ వచ్చా, పైథన్ వచ్చా, సీక్వెల్ వచ్చా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అట్ ఆల్ త్రూ దిస్ అబౌట్ స్టేట్మెంట్. రాదర్ ఒక గుడ్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఎలా ఉండొచ్చు అని అంటే, డేటా టెల్స్ స్టోరీస్, I make sure businesses hear them. I am a data analyst with 3 years of experience in FMCG, specializing in SQL, Python and Power BI. I've helped reduce reporting time by 60%. Ilaga 3-4 lines vachinappudu, that's when people start reading about your about section. And towards the end you can write open for data analyst roles in whatever location you're targeting, DME. So more of a human interaction. So మీరు మెయింటైన్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటి అని అంటే, హుక్ ఫస్ట్ 1-2 లైన్స్ వచ్చేసి ఒక బోల్డ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డూ యూ బిలీవ్ ఇన్. అగైన్ దిస్ ఇస్ నాట్ అ
వెరీ వేగ్ కోట్, ఏదో ఒక కోట్ పెట్టాలి అన్నట్లు కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ హౌ డు యూ వాంట్ దెమ్ టు పర్సీవ్ యూ, మిమ్మల్ని మీరు ఎలా రిప్రజెంట్ చేయాలి. సో ఐ టర్న్ మెస్సీ డేటా ఇంటూ డెసిషన్స్ టు సేవ్ కంపెనీస్ మనీ, ఇలాగా. ఓకేనా. అండ్ కీ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే, నౌ ఐఎమ్ టేకింగ్ డేటా అనలిస్ట్ యాజ్ అ స్టాండర్డ్ అండ్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అప్లై చేశారు వాళ్ళు హెచ్ఆర్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, వేరియస్ డిఫరెంట్ సెక్టర్స్లో ఉండొచ్చు. సో దాన్ని బట్టి ట్రై టు చూస్ వాట్ యువర్ హుక్ ఈస్ గోయింగ్ టు బీ. హుక్ అని అంటే ఇది చదివిన తర్వాత నెక్స్ట్ లైన్ వాళ్ళకి చదవాలి అని అనిపించాలి. అండ్ ఇది బోరింగ్గా రొటీన్గా ప్రతి ఒక్కరి దగ్గర చదివేలాగా అనిపించకూడదు. అలాంటిది మన హుక్ అనమాట. మన హుక్ తర్వాత హూ యు ఆర్, మీరు ఎవరు, యువర్ బ్యాక్గ్రౌండ్ ఇన్ 2-3 సెంటెన్సెస్, మీ రోల్, మీ డొమైన్, మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వాట్ యూ బ్రింగ్ టు ద టేబుల్, 2-3 స్పెసిఫిక్ స్కిల్స్ ఆర్ టూల్స్ మీ డొమైన్కి రెలవెంట్ అయినవి మీరు నేర్చుకున్నవి అయితే ఇంక్లూడ్ చేయండి ఇన్ ది అబౌట్ సెక్షన్. ఎందుకంటే అగైన్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మన కీవర్డ్స్కి అయితే హెల్ప్ అవుతున్నాయి. దాని తర్వాత వాట్ హ్యావ్ యూ డన్, ఒక స్టాండ్అవుట్ అచీవ్మెంట్ కానీ ఉంటే ఇంక్లూడింగ్ ఎ నంబర్, ట్రై టు ఇంక్లూడ్ ఇట్ ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఐవ్ హెల్ప్ రెడ్యూస్ రిపోర్టింగ్ టైం బై 60%, ఆప్టిమైజ్ XYZ బై 80%. ఇలాగా మీరు నంబర్ అయితే ఇంక్లూడ్ చేయడం వల్ల వాల్యూ యాడ్ ఆన్ అయితే ఉంటుంది. అండ్ CTA టువర్డ్స్ ది ఎండ్, ఇన్ కేస్ యూఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ఆపర్చునిటీస్, ఓపెన్ ఫర్ X రోల్స్, DME, లెట్స్ కనెక్ట్, ఇలాంటివి అయితే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ యువర్ బయో పెట్టచ్చు. ఇట్స్ నాట్ అట్ ఆల్ రాంగ్. ఎందుకు అని అంటే మీరు చూస్తున్నప్పుడు ఓకే పాసిబుల్ ఈ పర్సన్ స్విచ్ కోసం చూస్తున్నారా లేదా అనే ఒక క్వశ్చన్లో ఉంటారు కదా, వాళ్ళు ఈ లైన్ చదివిన తర్వాత ఆ క్వశ్చన్ అయితే గాన్ ఫర్ ఎవర్ కదా. సో దెన్ దే మే ఈజీలీ రీచ్ అవుట్ యూ. సో అది మన అబౌట్ సెక్షన్ గురించి. సో ఇక్కడ మనం 2600 క్యారెక్టర్స్ పెట్టచ్చు. ఎవ్రీథింగ్ దట్ విల్ హెల్ప్, ఇవన్నీ కూడా మీకు ర్యాంక్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి, బెటర్గా మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ మన ఎక్స్పీరియన్స్ సెక్షన్. మనం ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లిస్ట్ చేస్తాం కదా, ఎక్స్ కంపెనీలో నేను ఈ పొజిషన్లో ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఉన్నాను, అది ఇంటర్న్షిప్ కూడా అవ్వచ్చు. సో మేక్ షూర్ మీ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో మీరు ఏదైతే చేశారో కింద డిస్క్రిప్షన్ ఏదైతే రాస్తారో అది వేగ్గా ఉండనివ్వద్దు. డోంట్ లెట్ ఇట్ బీ వేగ్. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్డ్ విత్ డేటా టీమ్స్, రెస్పాన్సిబుల్ ఫర్ రిపోర్ట్స్, యూజ్డ్ ఎక్సెల్ అండ్ SQL, అసిస్టెడ్ సీనియర్ అనలిస్ట్, పార్టిసిపేటెడ్ ఇన్ మీటింగ్స్. నెవర్. ఇలాంటి వేగ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ వీక్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్లో నువ్వు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్, నువ్వు ఒక కేపబుల్ క్యాండిడేట్ అనేది అయితే కన్వే అస్సలు అవ్వదు. సో మీరు చేసిన వర్క్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ యాక్టివిటీ మీకు మీ రెజ్యూమేలో కూడా హెల్ప్ అవుతుంది, ఆర్ రెజ్యూమేలో వాడింది కూడా ఇక్కడ రాయొచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటెడ్ 12 వీక్లీ రిపోర్ట్స్ విత్ పైథన్, సేవింగ్ 8 hours per week. సో ఇక్కడ ఒక వాల్యూ ప్రపోజిషన్ కనిపిస్తుంది రిక్రూటర్కి. ఓకే, హీ నోస్ హౌ టు రన్ పైథన్, హీ నోస్ బిజినెస్ ప్రాబ్లమ్స్, హీ అండర్స్టాండ్స్ సేవింగ్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్. ఇలాంటి ఒక పర్సెప్షన్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. బిల్ట్ పవర్ BI డాష్ బోర్డ్ అడాప్టెడ్ బై 5 BUs కంపెనీ వైడ్. 5 బిజినెస్ యూనిట్స్ కంపెనీ వైడ్ అడాప్ట్ చేసుకునే ఒక పవర్ BI డాష్ బోర్డ్ తయారు చేశారు అని అంటే ఆ 5 బిజినెస్ యూనిట్స్కి హెల్ప్ అవుతున్నాయి. 5 బిజినెస్ యూనిట్స్కి ఉన్న కామన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగారు. ఒక బిగ్ పిక్చర్ వ్యూ థింకింగ్ నుంచి ఆలోచించగలిగారు. ఇలా అచీవ్మెంట్ డ్రివెన్ స్టేట్మెంట్స్ అయితే రాయండి. మీరు మీటింగ్స్ అటెండ్ అవ్వాలి అనేది లీస్ట్ రెస్పాన్సిబిలిటీ కదా, సో అది మీరు మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. రాదర్ ఒక ఎక్సెప్షనల్ పొజిషనింగ్ అయితే మనం చేసుకోవాలి. reduced data pipeline error by 35% via SQL validation scripts, identified pricing anomalies, saving 18 lakh rupees quarterly. ఇలాగా ఒక క్వాంటిఫైయబుల్ అంటే నంబర్స్ యూజ్ చేయగలిగేవి. కొన్నిసార్లు నంబర్స్ యూజ్ చేయలేకపోయినా పర్లేదు, కానీ దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఓరియంటెడ్, దిస్ ఇస్ లాట్ ఆఫ్ అచీవ్మెంట్ డ్రివెన్, దిస్ ఇస్ మోర్ ఆఫ్ రిజల్ట్ డ్రివెన్ అనేవైతే మీరు ఎక్స్పీరియన్స్ సెక్షన్లో బుల్లెట్స్ రాస్తాం కదా అక్కడైతే ఇంక్లూడ్ చేయండి. సో మీరు ఈ అచీవ్మెంట్ డ్రివెన్ స్టేట్మెంట్ రాయగలగడానికి కుడ్ బీ ఆన్ యువర్ రెజ్యూమే, కుడ్ బీ ఆన్ యువర్ లింక్డ్ఇన్, రాయగలగడానికి ట్రై టు ఫాలో ద స్ట్రక్చర్. ఏంటి అంటే యాక్షన్ వర్బ్, వాట్ డిడ్ యూ డూ ప్లస్ మెజరబుల్ రిజల్ట్స్. యాక్షన్ వర్బ్ అని అంటే డెవలప్డ్, డిజైన్డ్, ఇవన్నీ డెవలప్, డిజైన్డ్, లెడ్,
స్పియర్ హెడెడ్, ఇలా యాక్షన్ వర్బ్స్ అయితే ఉంటాయి. ఆ యాక్షన్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మీరు ఒకటి క్రియేట్ చేశారా, మీరు క్యూరేట్ చేశారా, మీరు లీడ్ చేశారా, మీరు సపోర్ట్ చేశారా, మీరు గైడ్ చేశారా. యాక్షన్ అంటే ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ డన్, డూయింగ్, ఆ ఫామ్లో ఉన్నవి యాక్షన్ వర్బ్స్. సో యాక్షన్ వర్బ్ ప్లస్ మీరేం చేశారు ప్లస్ దానికి ఏమైనా మెజరబుల్ రిజల్ట్స్ ఉన్నాయా. అగైన్ దిస్ మెజరబుల్ రిజల్ట్స్ ఇస్ ఆప్షనల్. ఇది లేకుండా కూడా మీ స్టేట్మెంట్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. సో మీరు ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఏం ఇంక్లూడ్ చేయాలి అనేది బేస్డ్ ఆన్ ద వర్క్ దట్ యూ డన్, మేక్ షూర్ దట్ యూ ఇంక్లూడ్ ఇట్. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు లింక్డ్ఇన్ ఆల్గరిథం, రిక్రూటర్స్ మిమ్మల్ని ఎలా ఫైండ్ చేస్తారు, మిమ్మల్ని ఎలా సెర్చ్ చేస్తారు, ఆ ర్యాంకింగ్లో మీరు హై ర్యాంక్లో రాగలగాలి సెర్చ్ చేసినప్పుడు అంటే మీరు ఏం చేయాలి అనేది అయితే మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా. సో మనం ఇక్కడ చూసినట్లయితే రిక్రూటర్ సెర్చ్ ఏదైతే ఉందో దాంట్లో మనం కనిపించాలి అని అంటే ఫస్ట్ కీవర్డ్ వెయిటేజ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ ప్లస్ ఎస్క్యూఎల్ ప్లస్ పైథన్ ప్లస్ బెంగళూరు ప్లస్ ఓపెన్ టు వర్క్, ఇవి రిక్రూటర్స్ సెర్చ్ చేసే కీవర్డ్స్. సో వాళ్ళు ఏం సెర్చ్ చేస్తున్నారు, నేను డేటా అనలిస్ట్ పొజిషన్కి ఫిల్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళకి రావాల్సిన స్కిల్ ఎస్క్యూఎల్ అండ్ పైథన్, వాళ్ళు ఉండాల్సింది బెంగళూరులో ఎందుకంటే నా లొకేషన్ ఓపెన్ నా హైరింగ్ ఓపెన్ ఉండేది బెంగళూరులో. ఆ తర్వాత వాళ్ళు ఓపెన్ టు వర్క్ అని అయితే ఉండాలి. మీ ఓపెన్ టు వర్క్ అనేది మీరు పబ్లిక్గా ప్రతి ఒక్కరికి గ్రీన్గా విజిబుల్ ఉండేటట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. విజిబుల్ ఓన్లీ ఫర్ రిక్రూటర్స్ అని పెట్టుకోండి. సో మీ ఫ్రెండ్ సర్కిల్కి వీళ్ళందరికైతే కనిపించదు, కానీ ఒక రిక్రూటర్ వచ్చి సర్చ్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కీవర్డ్స్ ద్వారా సర్చ్ చేస్తారని నేర్చుకున్నాం కదా. 95% ఆఫ్ కీవర్డ్ సెర్చ్ ర్యాంకింగ్ హ్యాపెన్స్ త్రూ కీవర్డ్స్ ఇన్ ద హెడ్లైన్. 90% ర్యాంకింగ్ ఆఫ్ ద కీవర్డ్స్ హ్యాపెన్స్ త్రూ జాబ్ టైటిల్స్ ఏదైతే మనం మెన్షన్ చేస్తాం, కరెంట్ జాబ్ టైటిల్. ఎందుకు అని అంటే రిక్రూటర్స్ ఇప్పుడు మీరు డేటా అనలిస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఇప్పుడు దాకా అసలు డేటా అనలిస్ట్ వర్కే చేయలేదు. అలాంటప్పుడు మీరు ఎక్కడైనా ఇంటర్న్షిప్స్ ఉన్నప్పుడు డేటా అనలిస్ట్ ఇంటర్న్ ఇలా ఉండడం వల్ల మీరు ఇంకా టాప్లో ర్యాంక్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇవంతా ఆర్డర్ ఆఫ్ కీవర్డ్ వెయిటేజ్ అనమాట. ప్రొఫైల్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, వాటిని బట్టి మన ర్యాంకింగ్ ఎలా ఉంటుంది అని. దాని తర్వాత స్కిల్ సెక్షన్, ఆ తర్వాత మన అబౌట్ అండ్ సమ్మరీ, దాని తర్వాత మన పాస్ట్ జాబ్ టైటిల్స్, ఆ తర్వాత మన ఎడ్యుకేషన్, మన రికమెండేషన్స్లో ఉన్న కీవర్డ్స్, ఇవన్నీ వెయిటేజ్ ఇస్తుంటాయి. సో మనకి క్విక్ విన్స్ ఏంటి అని అంటే మనం 50 స్కిల్స్ యాడ్ చేసుకోవచ్చు. మన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో స్కిల్స్ అనే సెక్షన్లో మ్యాక్సిమం 50 స్కిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆ 50 స్కిల్స్ రెలవెంట్ టు యువర్ డొమైన్ అనేవైతే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఎందుకంటే యూ సీ దట్ స్కిల్ సెక్షన్ హ్యాస్ వెయిటేజ్ ఆఫ్ అరౌండ్ 80%. దాని తర్వాత యూజ్ ది ఎగ్జాక్ట్ జాబ్ టైటిల్ దట్ యూ వాంట్. మీరు ఏదైతే జాబ్ టైటిల్ కోసం ఎదుగుతూ ఉన్నారో, మీకు ఏ జాబ్కి వెళ్ళాలో మనకే క్లారిటీ లేకపోతే రిక్రూటర్కి ఎలా అర్థమవుతుంది చెప్పండి, మనకి ఏ జాబ్ ఇవ్వాలి, మనకి ఏ జాబ్ ఫిట్ అని. సో మనం ఏ జాబ్ కోసం వెళ్ళాలనుకుంటున్నాం, మన దగ్గర ఏ జాబ్ రోల్కి స్కిల్ ఉంది అనేది మనం చెప్పగలిగితే మిగిలింది రిక్రూటర్ చేయగలుగుతారు. సో ఎగ్జాక్ట్ జాబ్ టైటిల్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత చెప్పాను కదా, ఓపెన్ టు వర్క్ అనేది ప్రైవేట్ పెట్టుకోండి. యూ డోంట్ హ్యావ్ టు షో దట్ యూర్ ఓపెన్ టు వర్క్ ఆర్ యూర్ ఓపెన్ టు స్విచ్చింగ్ అ జాబ్, యూర్ లుకింగ్ ఫర్ జాబ్స్ అనేది మన ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరికీ కూడా తెలియాల్సిన అవసరం అయితే లేదు. సో యూ కెన్ డెఫినెట్లీ కీప్ ఓపెన్ టు వర్క్ అట్ ప్రైవేట్. సో మీరు మన ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేశాక ఫ్రేమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక యూ విల్ గెట్ 2 ఆప్షన్స్, ఓపెన్ టు వర్క్, హైరింగ్. ఓపెన్ టు వర్క్ చూస్ చేసుకున్నప్పుడు షో ఇట్ టు ఎవ్రీబడి, షో ఇట్ ఓన్లీ టు ది రిక్రూటర్స్ అని కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. షో ఇట్ ఓన్లీ టు రిక్రూటర్స్ అనే ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఏ లొకేషన్ అయితే మీరు టార్గెట్ చేస్తున్నారో, ఏ లొకేషన్ అయితే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ని కూడా మెన్షన్ చేయండి. అండ్ ప్రొఫైల్లో ఉండే ప్రతి సెక్షన్ని కంప్లీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ అబౌట్ సెక్షన్ కానీ, ఏదో ఒకటి బ్లాంక్గా వదిలేస్తున్నాను అని అయితే పెట్టుకోవద్దు. మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతిదైతే మ్యాక్స్ టు మ్యాక్స్ 100% ఫిల్ చేయండి. అండ్ గెట్ అట్లీస్ట్ 5 ఎండోర్స్మెంట్ ఫర్ టాప్ 3 స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ అండ్ పైథన్ మీకు మీ రోల్కి వెరీ ప్రైమరీ అనుకోండి, ఒక 5 ఎండోర్స్మెంట్స్ అన్న మీ ఫ్రెండ్ నుంచి కానీ, మీరు ప్రాజెక్ట్ చేసిన ఎవరైనా టీమ్ మెంబర్ నుంచి కానీ, మీరు ఇదివరకు ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళ దగ్గర కానీ 5 ఎండోర్స్మెంట్స్ ఆన్ స్కిల్స్ అయితే తీసుకొని రావండి. ఇక్కడ ఇప్పుడు దాకా నేను చెప్పిన వాటిల్లో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ కన్సర్న్ ఉన్నా, ఏది అర్థం కాకున్నా ఖచ్చితంగా నాకు కామెంట్స్లో అయితే మెన్షన్ చేసి చెప్పండి, నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఆ తర్వాత సర్చ్లో అపియర్ అవ్వడం. యాక్చువల్గా ఇది నేను ఎక్స్పోర్ట్ చేయడం పవర్ పాయింట్లో చేశాను, ఇన్స్టెడ్
జనరల్గా ఎప్పుడు నేను పీపీటీఎక్స్లో కాకుండా పీడిఎఫ్లో చేస్తాను. సో ఇలాంటి ఎర్రర్స్ అయితే అవ్వవు, బట్ అపాలజీస్ ఫర్ దాట్. సో ఏదైతే మిస్సింగ్ ఉందో అదైతే నేను ఇక్కడ రాసి చెప్తున్నాను. సో డోంట్ వరీ, మీరు ఏ కాంటెంట్ అయితే మిస్ అవ్వట్లేదు. సో మనం సర్చ్లో అపియర్ అవ్వడానికి ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే మన ప్రొఫైల్ స్ట్రెంగ్త్, మన నెట్వర్క్ ప్రాక్సిమిటీ, మన కీవర్డ్ మ్యాచింగ్. ప్రొఫైల్ స్ట్రెంగ్త్ దేన్ని బట్టి డిటర్మైన్ అవుతుందంటే ఆల్ స్టార్ స్టేటస్ రిక్వైర్డ్, అంటే మీ ప్రొఫైల్లో ఉన్న ప్రతి సెక్షన్ని మీరు కంప్లీట్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ కంప్లీట్ ఎవ్రీ సెక్షన్, ప్రతి సెక్షన్ మనదైతే కంప్లీట్గా ఉండాలి విత్ రెలవెంట్ కీవర్డ్స్. యాడ్ మీడియా టు అబౌట్, ఇన్ కేస్ మీరు ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేస్తున్నా, ఇన్ కేస్ మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నా, మీరు ఒక డెవలపర్ అనుకోండి, మీరు ఒక యూఐ/యూఎక్స్ డిజైనర్ అనుకోండి, ఏదో ఒకటి చూపించడానికైతే ఉంటుంది కదా. అక్కడ మీడియా అని అంటే మీ ఒక ఫోటో అవ్వచ్చు, డాష్ బోర్డ్ యొక్క ఫోటో, ఒక వీడియో అవ్వచ్చు, మీరు చేసిన కోడ్ లేకపోతే మీరు రన్ చేసిన ఆల్గరిథం, దానికి వచ్చే అవుట్కమ్, దాని ఒక స్క్రీన్ షాట్ అవ్వచ్చు, ఒక వీడియో అవ్వచ్చు. అలాంటి మీడియా మీ అబౌట్ సెక్షన్ కింద అయితే మీరు అటాచ్ చేసుకోవచ్చు. టాప్ 3 అయితే పిన్ చేసి పెట్టుకోవచ్చు. సో అలా మీడియాని అయితే యాడ్ చేయండి, అటెన్షన్ గ్రాబింగ్ ఫర్ ద రిక్రూటర్స్. ఓకేనా. దాని తర్వాత మినిమం ఎక్కడ నుంచన్నా 3 రికమెండేషన్స్, మీ కాలేజ్ ప్రొఫెసర్ నుంచన్నా, మీరు ఇంటర్న్షిప్ చేసిన దగ్గర నుంచన్నా, మీ ప్రీవియస్ జాబ్ నుంచన్నా, మీరు వర్క్ చేసిన ఒక టీమ్మేట్ దగ్గర నుంచన్నా, ఒక ప్రాజెక్ట్లో కానీ ఒక ఇంటర్న్షిప్లో కానీ మీరు వర్క్ చేసిన ఒక టీమ్మేట్ దగ్గర నుంచన్నా రికమెండేషన్ తీసుకోరండి. సో దట్ డిఫైన్స్ యువర్ ప్రొఫైల్ స్ట్రెంగ్త్ అనమాట. సో దేర్ సమ్మన్ హూ ఈజ్ వౌచింగ్ ఫర్ యూ కదా. సో రికమెండేషన్స్ మేక్ షూర్ దట్ యూ గెట్ అట్లీస్ట్ 3. సో SSI అని ఒకటి ఉంటుంది, సోషల్ సెల్లింగ్ ఇండెక్స్. సో లింక్డ్ఇన్లో మీ SSIని అయితే చెక్ చేసుకోవచ్చు. దాని లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు 70+ సర్చ్ విజిబిలిటీ రావడానికైతే ట్రై చేయండి. ఈ సోషల్ సెల్లింగ్ ఇండెక్స్ మీది ఎంత వస్తుంది, దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఏం చేయాలని అయితే వర్క్ త్రూ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న స్టెప్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత అగైన్ ట్రై టు గో అండ్ సర్చ్ ఫర్ యువర్ సోషల్ సెల్లింగ్ ఇండెక్స్ నంబర్ ఎంత వస్తుంది, మీ లింక్డ్ఇన్ స్కోర్ ఎంత వస్తుంది అని. ఓకేనా. ఇక్కడైతే URL మెన్షన్ చేసేస్తుంది. ఓకే. నెక్స్ట్ నెట్వర్క్ ప్రాక్సిమిటీ. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అంటే లింక్డ్ఇన్లో వెన్ యూ కనెక్ట్ విత్ సమ్వన్ డైరెక్ట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను Bతో కనెక్ట్ అవుతున్నా. సో ఇది నా ఫస్ట్ డిగ్రీ కనెక్షన్. ఓకేనా. సో ఇప్పుడు నా ఫ్రెండ్ B ఎవరైతే ఉన్నారో B Cతో కనెక్టెడ్ ఉన్నారు. సో Aకి C సెకండ్ డిగ్రీ కనెక్షన్. సో ఇలాగా నేను హైర్ చేసుకునేటప్పుడు ఈ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ అండ్ మన థర్డ్ డిగ్రీ, ఇవే మనం చాలాసార్లు ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని మ్యూచువల్స్ కనిపిస్తూ ఉంటాయి. మ్యూచువల్స్ విత్ అని మిగిలిన ఎవరైతే ఆ కనెక్షన్స్ ఉన్నారో, నాకు ఆ పర్సన్ డైరెక్ట్గా తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసిన వాళ్ళు ఆ పర్సన్కి కనెక్టెడ్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు నెట్వర్క్ ప్రాక్సిమిటీ ద్వారా మనం పైకి ర్యాంక్ అవుతాం. విత్ మోర్ పీపుల్ దట్ వీ కనెక్ట్ విత్, కనెక్షన్ రిక్వెస్ట్స్ పంపిస్తూ ఉందాం. ఆ కనెక్షన్ రిక్వెస్ట్కి ఆ పంపించడం ఎలాగా, ఏమని పంపించాలి, ఎలా పంపిస్తే బెటర్ అనేది కూడా నేను కింద చెప్తాను. బట్ నెట్వర్క్ ప్రాక్సిమిటీ మనకి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఈ డిగ్రీస్ మనకి అర్థం అవ్వడం ఇంపార్టెంట్. ఇందాక గీసిన బొమ్మతో ఐ హోప్ దట్ వీవ్ అండర్స్టూడ్. ఫస్ట్ డిగ్రీ కనెక్షన్స్ ఉన్నప్పుడు హైయెస్ట్ ర్యాంక్ అయితే చూపిస్తుంది. సెకండ్ డిగ్రీ ఉన్న స్టిల్ స్ట్రాంగ్, థర్డ్ డిగ్రీ ఉండే కొద్దీ లోయెస్ట్ విజిబిలిటీ అయితే అయిపోతుంది. అండ్ అక్కడ మ్యూచువల్స్ కూడా చూపించడం తగ్గిపోతుంది. అండ్ మీరు డేటా అనలిటిక్స్ అనుకోండి, డేటా అనలిటిక్స్ నీష్ గ్రూప్స్ అయితే జాయిన్ అవ్వండి. ఎందుకు అని అంటే అక్కడ మనకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు డేటా అనలిస్ట్గా వాళ్ళు ఏ స్కిల్స్ చేస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ రెలవెంట్ టు ద జాబ్ మార్కెట్ మీరు అక్కడ నుంచి అర్థం చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది బేస్డ్ ఆన్ ద గ్రూప్స్ దట్ యూఆర్ జాయినింగ్ ఇన్. సో అలా గ్రూప్స్ని జాయిన్ అవ్వండి. సో దట్ అక్కడ మీరు మిమ్మల్ని ఒక రిక్రూటర్ ఎత్తుకోవచ్చు. మీరు ఒక కామెంట్కి రిప్లై ఇచ్చినప్పుడు అక్కడ ఒక రిక్రూటర్ జాయిన్ అయ్యి మీ కామెంట్ని చూసేమో మీకు రీచ్ అవుట్ అవ్వచ్చు, బికాస్ దే థింక్ దట్ యూ హ్యావ్ అ వాల్యుబుల్ ఇన్సైట్ టు ప్రొవైడ్. సో నెట్వర్క్ ప్రాక్సిమిటీ ఈజ్ అగైన్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే కీవర్డ్. మీరు యూజ్ చేసే కీవర్డ్ రిక్రూటర్ సెర్చ్ చేసే కీవర్డ్తో మ్యాచ్ అవుతుందా, ఇండస్ట్రీ స్టాండర్డ్ టైటిల్తో అయితే మ్యాచ్ అవుతుందా, జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళకు అవసరమయ్యే కీవర్డ్స్ ఏదైతే కీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి మీ ప్రొఫైల్లో ఉన్నాయా. సో వీటన్నిటిని బట్టి మన ర్యాంకింగ్ ఫ్యాక్టర్ అయితే డిసైడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే DMs అండ్ అవుట్ రీచెస్.
కోల్డ్ డిఎమ్స్కి మెసేజెస్ ఆర్ రిప్లైస్ యాక్చువల్గా వస్తాయా అని అంటే ఖచ్చితంగా వస్తాయి, బట్ బేస్డ్ ఆన్ హౌ వీ రెస్పాండ్. అంటే ఇప్పుడు మనం 100 మెంబర్స్కి మెసేజ్ చేస్తే 100 మెంబర్స్ మనకి రెస్పాండ్ అవుతారని అయితే నేను చెప్పట్లేదు. కాకపోతే 100 మెంబర్స్కి మెసేజ్ చేస్తే వాళ్ళల్లో 10 పీపుల్ అన్నా రెస్పాండ్ అవుతారు, అండ్ ఆ 10 పీపుల్ని రెఫరల్ అడిగితే ఒక్కరన్నా రెఫరల్ ఇస్తారు కదా. సో ఇఫ్ యూ హ్యావ్ వన్ కామన్ మెసేజ్ దట్ యూ నో దట్ యూ విల్ బీ సెండింగ్ టు ఎవ్రీబడి, మీరు ఒక జాబ్కి అప్లై చేయాలన్నప్పుడు అదే మెసేజ్ అక్కడ ఉన్న 10-20 మెంబర్స్కి పంపించేసేయడంలో హామేం లేదు, అండ్ ఇట్ విల్ నాట్ కన్జ్యూమ్ దట్ టైం. ఎందుకనంటే మీరు ఒక్కొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి అప్పటికప్పుడు ఒక్కొక్క మెసేజ్ టైప్ చేయాలంటే దట్ ఈస్ టైం కన్జ్యూమింగ్. సో ఇక్కడ డిఎం అండ్ అవుట్ రీచ్కి చేయగలిగే బెస్ట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవైతే నేను చెప్తాను. సో డిఎమ్స్ దట్ గెట్ ఇగ్నోర్డ్, డిఎమ్స్ చాలా జనరిక్గా ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈవెన్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద స్లైడ్, డూ యూ హ్యావ్ జాబ్స్? ఆర్ దేర్ జాబ్ ఓపెనింగ్స్? డూ యూ హ్యావ్ రెఫరల్స్? ఇలా అయితే ఎవరికి మెసేజ్ చేయొద్దు. ఎందుకంటే వెన్ యూ స్టార్ట్ సెండింగ్ దీస్ మెసేజెస్ యూ విల్ నాట్ హియర్ బ్యాక్. మీకు రెస్పాన్స్ అనేది రిటర్న్ రాదు. రాదర్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. మీరు ఒకరికి డూ యూ హ్యావ్ జాబ్స్ అని మెసేజ్ చేశారు, వాళ్ళకి హెచ్ఆర్ఏ, వాళ్ళ దగ్గర 20 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. కానీ మిమ్మల్ని ఏ పొజిషన్లో పెట్టాలి అనేది ఆలోచించడానికి ఆ పర్సన్ వెళ్ళి మీ ప్రొఫైల్లో ఓకే వీళ్ళు ఈ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు, వీళ్ళకి మేబీ ఈ స్కిల్ వచ్చి ఉండొచ్చేమో, నా దగ్గర ఉన్న 20లో ఈ 3 అప్లై అవ్వచ్చేమో, ఈ 3 అబ్బాయికి పంపించి మీరు ఏది వర్క్ చేస్తారు ఇలా అయితే అడగరు కదా. 1 సెకండ్ టు 2 సెకండ్స్ మాత్రమే డిఎమ్స్ స్క్రోల్ చేసి టైం స్పెండ్ చేస్తారు. దాంట్లో కానీ మీరు ఒక వేగ్ మెసేజ్, ఒక జెనరిక్ మెసేజ్ ప్రతి ఒక్కరికి పంపించేదిలాగా ఆర్ చాట్ జీపీటీ పేస్టెడ్ మెసేజ్ లాగా అనిపించేటప్పుడు వాళ్ళు చదవని కూడా చదవరు, ఎందుకంటే ఆ మెసేజ్ని వాళ్ళు ఆల్రెడీ చాలాసార్లు చూసేసి ఉండొచ్చు కాబట్టి. సో వాళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండదు. ఆస్కింగ్ ఫర్ టూ మచ్ ఇమీడియట్లీ, అంటే జాబ్స్ ఉన్నాయా రెఫర్ చేయండి, మల్టిపుల్ యాక్షన్స్ ఇచ్చేయద్దు. ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ టైం మీ మెసేజ్ చదువుతున్నారు, ఆ ఫస్ట్ టైంకి అన్ని యాక్షన్స్ వాళ్ళు తీసుకోవడం మనకి తెలియని వాళ్ళు కదా, దే విల్ నాట్ బీ ఏబుల్ టు హెల్ప్ అస్. సో కాపీ పేస్ట్ టెంప్లెట్ అనేది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. ఒక వాల్యూ, ఒక క్లియర్ ఆస్క్ అనేది అయితే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, బ్యాడ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఎమ్ ప్రియా, ఫ్రెషర్ ఫ్రమ్ XYZ కాలేజ్. I am very passionate about data analytics and looking for a job. Please refer me or let me know if there are any openings in your esteemed organization. I would be very grateful. ఇలా మెసేజ్ పెట్టినప్పుడు జనరల్గా ఒక ఎంప్లాయీకి వాళ్ళ కంపెనీలో ఏం ఓపెనింగ్స్ ఉన్నాయో చాలాసార్లు తెలియకపోవచ్చు, అన్లెస్ వాళ్ళు రెఫరల్స్ ఇస్తూ ఉంటే తప్పితే వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు కూడా. కానీ టెల్ మీ విచ్ స్కిల్, టెల్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఓపెనింగ్స్, టెల్ మీ ఇఫ్ దెర్ ఆర్ ఓపెనింగ్స్ అని అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి జాబ్ పోర్టల్లో సర్చ్ చేసి ఇద్దో ఈ 5 ఓపెనింగ్స్ ఉన్నాయి వీటికి నేను అప్లై చేయనా అని మనని పర్మిషన్ అడగరు. సో ఎవరు మన కోసం ఎఫర్ట్స్ పెట్టరు కాబట్టి ఆ డిఎమ్స్ ఇగ్నోర్ అయిపోతాయి, ఆ డిఎమ్స్కి రెస్పాన్సే రావు. ఇన్స్టెడ్ ఒక క్లియర్ మెసేజ్ పెట్టండి. హాయ్ రాహుల్, ఐ సా యువర్ పోస్ట్ ఆన్ బిల్డింగ్ ఫ్రాడ్ డిటెక్షన్ మోడల్ ఫర్ XYZ కంపెనీ, రియలీ ఇంప్రెస్డ్ బై యువర్ అప్రోచ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, హ్యూమన్ కనెక్షన్ అనేది అయితే బిల్డ్ చేసుకుంటున్నాం, అండ్ క్రెడిబిలిటీ, తను చేసిన వర్క్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తి నెక్స్ట్ లైన్స్ చదువుతారు. అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే, ఐఎమ్ ప్రియా, a data analyst with 2 years of fintech experience in SQL and Python. I noticed your team recently posted on senior analyst role. ఇది మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి దట్ ఈ కంపెనీలో ఈ పొజిషన్ ఓపెన్ ఉంది, సో ఆ కంపెనీలో నేను ఒక వ్యక్తికి మెసేజ్ చేస్తాను అని. అండ్ హోప్ఫుల్లీ లింక్డ్ఇన్లో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అనుకోండి, మైక్రోసాఫ్ట్లో ఒక పొజిషన్ ఉంది, నేను రెఫరల్ అడగాలి. మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్కి కదా నేను మెసేజ్ చేస్తాను. మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ని ఎలా వెతకాలో మీకు తెలిసే అని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ తెలియని వాళ్ళకి మైక్రోసాఫ్ట్ అని సర్చ్ చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు పీపుల్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ పీపుల్ అనే సెక్షన్లో యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ పీపుల్ హూ ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆర్ పాస్ట్లో మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసిన వాళ్ళని కూడా మీరు వెతకచ్చు. సో నెక్స్ట్ ఈ లైన్ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఒక క్లియర్ డైరెక్షన్. ఈ పర్సన్ రాహుల్ అనే పర్సన్ వెళ్ళి మీకోసం ఏం సర్చ్ చేసి డిక్ చేయాల్సిన అవసరం లేదు, మీరే ఆ రీసెర్చ్ కూడా చేసేసారు. దట్ ఈ సీనియర్ అనలిస్ట్ రోల్ అయితే ఉంది, నేను డేటా అనలిస్ట్ని, నాకు కావాల్సిన స్కిల్స్ అయితే ఉన్నాయి. వుడ్ యూ బీ ఓపెన్ ఫర్ 15 minutes చాట్ అబౌట్ వాట్ ద టీమ్ ఈజ్ లుకింగ్ ఫర్, హ్యాపీ టు షేర్ మై పోర్ట్ఫోలియో టు. ఇలా ఒక మెసేజ్ పంపించినప్పుడు డైరెక్ట్గా గివ్ మీ ఎ రెఫరల్ అని అడగట్లేదు. రెఫరల్ అంటే ఏంటి, నేను ప్రియా అనే వ్యక్తి చాలా ప్రొఫిషియంట్
ఈ రోల్కి మంచిగా మ్యాచ్ అవుతుంది అని నేను కంపెనీకి, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే వందలాది మందితో పోటీ పడాల్సి వస్తుంది కాబట్టి రెఫరల్ అన్న ఇంకో గ్రూప్లో త్వరగా మీరు రిక్రూటర్ కంటపడడానికి నేనైతే మీ ప్రొఫైల్ని తీసుకెళ్ళి రిక్రూటర్ దగ్గర డైరెక్ట్ పెడుతున్నాను. అలా పెట్టగలగాలి అని అంటే మనం వాళ్ళని ఫోర్స్ చేయలేం. గివ్ మీ రెఫరల్ అని మెసేజ్ అయితే పెట్టట్లేదు మనం. రాదర్ మనం ఏం అడుగుతున్నాం, అయ్యో ఓకే 15 minutes చాట్ చేయొచ్చా, ఈ టీం దేనికోసం వెతుకుతున్నారో నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, మీరు కూడా సేమ్ టీం నుంచి కాబట్టి ఇలాంటి మెసేజ్ పెట్టినప్పుడు ఏంటి, లెట్ మీ సే వాళ్ళకి 15 minutes లేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఐఎమ్ బిజీ, నాట్ ఏబుల్ టు కనెక్ట్, కానీ నేను రెఫరల్ ఇస్తాను, ఇలా చెప్పొచ్చు. అండ్ టువర్డ్స్ ది ఎండ్ ద లైన్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ టు సే నో వరీస్ ఇఫ్ యు ఆర్ బిజీ, అప్రిషియేట్ యూ ఈదర్ వే. ఇక్కడేంటి, ఈ పర్సన్ని మనం ప్రెషర్లో పెట్టట్లేదు, ఈ పర్సన్ని మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, మీరు హెల్ప్ చేసినా చేయకపోయినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పోస్ట్, కానీ ఇలా మనం అప్రిషియేట్ చేసేసరికి దిస్ పర్సన్ మే వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ ఇన్ రిటర్న్. అందుకని దే విల్ రెస్పాండ్, అందుకని దే విల్ రివర్ట్. సమ్టైమ్స్ దే మే అగ్రీ ఫర్ దట్ 15 minute చాట్, సమ్టైమ్స్ దే మైట్ సే ఓకే లెట్ మీ గివ్ యూ అ రెఫరల్ ఇన్స్టెడ్, నేను కనెక్ట్ అయితే అవ్వలేకపోవచ్చు, ఐఎమ్ ఎ వెరీ స్పెసిఫిక్ పర్సన్. సో ఇది ఎందుకు వర్క్ అవుతుంది అని అంటే దిస్ ఈజ్ ఎ వెరీ పర్సనల్ మెసేజ్. రెఫరెన్సెస్ దట్ యాక్చువల్లీ వర్క్, అంటే మీరు మెన్షన్ చేసిన, మీరు ఒక పోస్ట్ చేశారు ఐఎమ్ ఇంప్రెస్డ్ బై దట్ అప్రోచ్ అని, కానీ మీరు 2 yearsకి ఒక ఫీల్డ్లో వర్క్ చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ రెలవెంట్ టు వాట్ యూఆర్ ఆస్కింగ్ ఫర్. సో మీరు రీసెర్చ్ చేశారనేది చూపిస్తుంది, మీ ఆస్క్ అనేది స్పెసిఫిక్గా ఉంది. ఏంటి 15 minutes కనెక్ట్ స్పెసిఫిక్గా ఉండడం వల్ల వాళ్ళకి తీసుకోబోయే యాక్షన్ ఓకే నేను ఇంత పని చేసి చేయాలి అనేది అయితే లేదు. ఓకే 15 minutes మాట్లాడాలి, తినకు కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వాలి, లేదు అంటే నేను ఇతనికి బెస్ట్ వేలో ఎలా హెల్ప్ చేయొచ్చు, ఓకే రెఫరల్ ఇస్తే అయిపోతుంది. ఇలాగా గివ్స్ దెమ్ ఎన్ ఈజీ బైఅవుట్. ఇక్కడ ఏంటి అని అంటే ప్రెషర్ లేదు, నువ్వు నాకు ఇవ్వగలవా ప్లీజ్, ఐఎమ్ హంటింగ్ ఫర్ జాబ్, నాకు చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి మెన్షన్ చేయడం కన్నా వాళ్ళకి ప్రెషర్ లేదు కాబట్టి దెన్ ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ దెమ్ టు యాక్ట్. ప్రెషర్లెస్ సిచ్యువేషన్స్లో హ్యూమన్స్ వర్క్ చేయాలనుకుంటారు, ఓకేనా. సో అలానే వీఆర్ నాట్ క్రియేటింగ్ ప్రెషర్ ఫర్ దెమ్. మెన్షన్స్ యువర్ వాల్యూ అప్ ఫ్రంట్. ఇక్కడ మనం డేటా అనలిస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నామని చెప్పకుండా జస్ట్ అదే మనకి 2 years ఫిన్టెక్, సీక్వెల్ అండ్ పైథాన్ వచ్చు అని కూడా చెప్పడం వల్ల దే డోంట్ హ్యావ్ టు ఆస్క్ అస్ ఎ క్వశ్చన్ సేయింగ్ డేటా అనలిస్ట్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉందా, నువ్వు ఎక్కడైనా వర్క్ చేసావా, ఇలాంటివి క్వశ్చన్స్ రిటర్న్ రాకుండా ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ మనం స్పెసిఫిక్గా ఇచ్చేస్తున్నాం అనమాట. సో వెన్ ఎవర్ యువర్ డిఎం సంబడి, మేక్ షూర్ దట్ యువర్ అవుట్ రీచెస్ ఆర్ ఇంటెన్షనల్, నాట్ మెసేజెస్ అయితే డంప్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. ఒక ప్యూర్ ఇంటెన్షన్తో పెట్టినప్పుడు వెరీ ఆనెస్ట్లీ ఒక ఫ్యాక్ట్ చెప్పనా, సిహెచ్ఆర్ఓ, డైరెక్టర్, సిఇఓ లెవెల్ పీపుల్ కూడా రెస్పాండ్ అవుతారు. అండ్ వెన్ ఐ సే సిఇఓ లెవెల్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిఇఓస్ ఆఫ్ ఎ స్టార్ట్అప్, గార్ట్నర్, వీసీస్, ఇలాంటి టాప్ కంపెనీస్ యొక్క వీసీస్ కూడా రెస్పాండ్ అవుతారు. ఐ హవ్ పర్సనలీ ఎక్స్పీరియన్స్ దట్. సో మేక్ షూర్ దట్ యువర్ డిఎమ్స్ ఆర్ గోయింగ్ అవుట్ రైట్. దాని తర్వాత కనెక్షన్ రిక్వెస్ట్స్ పంపించేటప్పుడు మీరు బ్లాంక్ కనెక్షన్ రిక్వెస్ట్ అయితే పంపించదు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే కనెక్షన్ రిక్వెస్ట్ చాలా ఎక్కువ ఉండొచ్చు. సో యూ బికమ్ నాయిస్, దే యాక్సెప్ట్ ఆర్ ఇగ్నోర్, ఎందుకంటే కాంటెక్స్ట్ లేదు కాబట్టి, కాంటెక్స్ట్ మిస్ ఉండడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు. దాని తర్వాత షార్ట్ అండ్ స్పెసిఫిక్ నోట్ అయితే యాడ్ చేస్తారు కొంతమంది. సో ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ అంజలి, లవ్డ్ యువర్ ఆర్టికల్ ఆన్ కెరియర్ ట్రాన్సిషన్స్ ఇన్ డేటా, కనెక్టింగ్ యాజ్ ఐఎమ్ నావిగేటింగ్ అ సిమిలర్ మూవ్ ఫర్ ఆప్స్ from ops to analytics, would love to stay in your network. ఇలాంటి ఒక మెసేజెస్ పంపించినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్సెప్ట్ అయితే చేస్తారు. అండ్ యూఆర్ రిలేటింగ్ టు దట్ పర్సన్. అండ్ ఇన్ కేస్ యూఆర్ హంటింగ్, ఓకేనా, ఇక్కడ మీరు ఈ నోట్స్లో ఏదైతే కనెక్షన్ రిక్వెస్ట్ పంపించేటప్పుడు కింద మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, సెండ్ విత్ అ నోట్, సెండ్ వితౌట్ అ నోట్. సో ఆ 300 characters మాత్రమే, క్యారెక్టర్స్ అంటే ఏబిసి, ఇవి 3 characters, అలా 300 characters, లెటర్స్, స్పేసెస్ మాత్రమే వాడగలుగుతాం. సో బీ కేర్ఫుల్ అండ్ ట్రై టు యూజ్ ఇట్ మోస్ట్ ఎఫెక్టివ్లీ. మీరు ఒక్క కనెక్షన్ రిక్వెస్ట్ మెసేజ్ అయితే డ్రాఫ్ట్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడు కనెక్షన్ రిక్వెస్ట్ 100 members పంపించినా అదే కాపీ పేస్ట్ చేయండి, విచ్ ఇస్ ఫైన్. ప్రాబబ్లీ ఆ పర్సన్ ప్రొఫైల్లో మీకు ఏదైనా యూనిక్గా కనిపించి ఏదైనా డిఫరెంట్గా హైలైట్ చేయాలన్నప్పుడు దాన్ని సపరేట్గా కాల్ అవుట్ చేయండి. బట్ అదర్వైజ్ కాపీ పేస్ట్ దట్ సేమ్ థింగ్ అక్రాస్ everybody you're sending connection request to. Example, hi Vikram, I'm applying for data analytics role at ఏదైతే కంపెనీ నేమ్ ఉందో. I noticed you're on the team and would love to have an open chat about the role. Totally understand if not. ఇలా పెట్టినప్పుడు అగైన్ ఇందాక మనం మాట్లాడుకుంది, నో ప్రెషర్ సిచ్యువేషన్, యూ బీయింగ్ క్యూరియస్, డేటా అనలిస్ట్ అంటే నీకు ఇంట్రెస్ట్, అండ్ రాదర్ దెన్ జస్ట్ సెండింగ్ అ డమ్మీ కనెక్షన్ రిక్వెస్ట్, యు ఆర్ బీయింగ్ డైరెక్ట్, యు ఆర్ బీయింగ్
respectful. For that person it's easy to say a yes or a no, which makes it higher possibility that they say a yes. సో ఇక్కడ మనకి జాబ్ సీకర్స్కి అయితే హైయెస్ట్ కన్వర్షన్ అయితే కాన్వర్జేషన్ రావడానికి కానీ వాళ్ళు మీ కనెక్షన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడానికి కానీ ఈ కన్వర్షన్ అయితే మనం చూస్తాం. ఓకేనా? సో రూల్ ఆఫ్ థంబ్ ఏంటి అని అంటే, ఆల్వేస్ ఒక రిక్రూటర్ కానీ ఒక స్పెసిఫిక్ పర్సన్ హూ కెన్ హెల్ప్ యూ ఇన్ దట్ జాబ్ హంట్ అని అనిపించే పర్సన్కి సెండ్ ద రిక్వెస్ట్ విత్ ఎ నోట్. అండ్ డోంట్ మేక్ ఇట్ 300 క్యారెక్టర్స్, ట్రై టు కీప్ ఇట్ విత్ ఇన్ 200 to 250 క్యారెక్టర్స్. ఓకేనా? కంప్లీట్ మెసేజ్ అయితే ఎగ్జాస్ట్ చేయదు, ఎందుకంటే వాళ్ళకి అగైన్ ఫస్ట్ 2 లైన్స్ కనిపిస్తాయి. రెఫరెన్స్ సంథింగ్ స్పెసిఫిక్ అబౌట్ దెమ్, వాళ్ళ గురించి ఏదైనా స్పెసిఫిక్, వాళ్ళ టీం గురించి ఏదైనా స్పెసిఫిక్, వాళ్ళ కంపెనీ గురించి ఏదైనా స్పెసిఫిక్. ఎందుకంటే అగైన్ వీ డోంట్ వాంట్ ఇట్ టు బి వెరీ జెనరిక్ కదా, జనరలైజ్. సో కాపీ పేస్టెడ్ టెంప్లెట్ లాగా అనిపించకుండా, ఓకే ఈ మెసేజ్ నా కోసమే పర్సనల్గా రాస్తే దిస్ ఇస్ నాట్ ఎ కాపీ పేస్ట్ మెసేజ్ అని చూడగలగడానికి మాత్రం ట్రై టు ఇంక్లూడ్ సంథింగ్ యూనిక్ ఇన్ దట్ స్టేట్మెంట్. నెక్స్ట్ అప్ ఇక్కడ ఏంటి అని అంటే, వెన్ యూ రీచ్ అవుట్, ఇక్కడ ఉన్నది కనిపించట్లేదంటే డోంట్ వరీ ఎట్ ఆల్, ఐ విల్ టెల్ వాట్ ఈస్ యువర్. సో ఇక్కడ ప్రయారిటీ డిఎం, ప్రాబబ్లీ రైట్ ఇట్ ఆన్. ఓకేనా? ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ హూమ్ యూ షుడ్ రీచ్ అవుట్. మీరు జాబ్ హంటింగ్ కోసం రీచ్ అవుట్ అయ్యేటప్పుడు చాలామంది ఒక నార్మల్ ఎంప్లాయీ ఎవరికి మెసేజ్ చేస్తున్నామో తెలీదు, జస్ట్ మెసేజ్ చేస్తున్నాం. సో ఎవరెవరికి మెసేజ్ చేయాలి అని అంటే, హైరింగ్ మేనేజర్స్కి. ఓకేనా? వీళ్ళు ఫస్ట్ ఆన్ ద లిస్ట్. దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ హైయెస్ట్ ఇంపాక్ట్ వెన్ డిఎండ్. హైరింగ్ మేనేజర్స్ ఫస్ట్. సెకండ్ మన టీమ్ మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా అనలిస్ట్ రోల్కి వెళ్తున్నాం అనుకోండి, అదే డేటా అనలిస్ట్ టీంలో ఉన్న టీమ్ మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ డేటా అనలిస్ట్, సీనియర్ డేటా అనలిస్ట్ అదే కంపెనీలో ఉన్న వాళ్ళకి మెసేజ్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో వీళ్ళని మనం కల్చర్ ఎలా ఉంటుంది, రోల్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు వెన్ వీఆర్ డిఎమింగ్ దెమ్. థర్డ్ వచ్చేసి రిక్రూటర్ ఆర్ హెచ్ఆర్ అని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు కూడా మెసేజ్ చేయొచ్చు. సో లింక్డ్ఇన్ సర్చ్లోకి వెళ్ళి టాలెంట్, హెచ్ఆర్, ఎట్ కంపెనీ పేరు టాలెంట్ అట్ మైక్రోసాఫ్ట్, టాలెంట్ ఆర్ హెచ్ఆర్ మైక్రోసాఫ్ట్, హెచ్ఆర్ గూగుల్, హెచ్ఆర్ డెలాయిట్, ఇలా మనం సర్చ్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క రిక్రూటర్స్ అండ్ హెచ్ఆర్స్ని మనకు డైరెక్ట్గా దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఫోర్త్ మోస్ట్ ప్రయారిటీ ఆర్డర్ హూమ్ వీ కెన్ డిఎం ఎవరెవన్ అంటే అల్యూమినై నెట్వర్క్ అనేది చాలా చాలా పవర్ఫుల్. అంటే మనం లెట్ మీ సే వీ కమ్ ఇన్ ఫ్రమ్ XYZ కాలేజ్ అనుకోండి, మనం ఒక కంపెనీ ప్రొఫైల్, మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రొఫైల్ ఓపెన్ చేసి పీపుల్ అనే సెక్షన్లోకి వెళ్ళాక మనకి అల్యూమినై, మన కాలేజ్ యొక్క అల్యూమినై ఆల్రెడీ ఆ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరు అనేది కనిపిస్తుంది. సో అల్యూమినై మెసేజ్ చేయడం వల్ల ఏంటి, లింక్డ్ఇన్ అల్యూమినై టూల్ యూస్ చేసుకొని అయితే వి సెండ్ దెమ్ కనెక్షన్ రిక్వెస్ట్. అండ్ వాళ్ళ కనెక్షన్ రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది అని అంటే, హే సమ్మన్ ఫ్రమ్ యువర్ కాలేజ్ XYZ వాంట్స్ టు నౌ కనెక్ట్ విత్ యూ. ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్స్టెంట్గా యాక్సెప్ట్ చేయొచ్చు, ఓకే మా కాలేజ్ వాళ్ళు అని. నౌ ఇట్స్ ఈజియర్ ఫర్ యూ టు డిఎం యాజ్ వెల్ కదా. మీరు మన ఇద్దరం సేమ్ కాలేజ్లో చదువుకున్నాం, ఐఎమ్ లుకింగ్ దట్ యు ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కంపెనీస్ అండ్ ఈ రోల్లో మీరు వర్క్ చేస్తున్నారు, దట్ ఈస్ ద సేమ్ రోల్ దట్ ఐఎమ్ టార్గెటింగ్ టు ఆప్ట్ ఇన్ ఫర్. ఇలాగా మీరు ఒక మెసేజ్ అయితే చేయొచ్చు. అగైన్ అల్యూమినై నెట్వర్క్ని అయితే మిస్ అవ్వద్దు. దాని తర్వాత ఫైనల్గా వచ్చేసి మ్యూచువల్ కనెక్షన్స్. అంటే ఆల్రెడీ మీకు ఆ కంపెనీకి రెఫరల్ ఇవ్వగలిగే ఒక మ్యూచువల్ ఫ్రెండ్, మీరు ఎప్పుడో లాంగ్ పాస్ట్ ఇంటర్న్షిప్ చేసిన ఫ్రెండ్ ఇప్పుడు ఆ కంపెనీలో ల్యాండ్ అయి ఉన్నాడు, ఇప్పుడు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సో ఆల్రెడీ ఆ వ్యక్తి తెలుసు కాబట్టి ఆ తెలిసిన వ్యక్తినే రెఫరల్ అడగగలగడం. సో ఇవి మన ప్రయారిటీ డిఎమ్స్ అయితే. సో ఎవరికి మెసేజ్ చేయొచ్చు అని అంటే, ఇందాక మనం చెప్పిన 5 పీపుల్కి అయితే మెసేజ్ చేయొచ్చు. దాని తర్వాత వాళ్ళని ఎలా వెతకాలి అని అంటే, అగైన్ యూ కెన్ పాజ్ హియర్, టేక్ ఎ స్క్రీన్ షాట్. ఇందాక నేను చెప్పిన సేమ్ మెథడ్, లింక్డ్ఇన్ కంపెనీ పేజ్కి వెళ్ళడం, పీపుల్ మీద క్లిక్ చేయడం, ఫిల్టర్ బై జాబ్ టైటిల్, లొకేషన్, స్కూల్, ఇలాంటివి యూజ్ చేసి మీరు ఫిల్టర్ అయితే చేయొచ్చు. లేదనంటే సర్చ్ బార్ని యూజ్ చేసుకోవచ్చు. కంపెనీ రోల్ అనేది లింక్డ్ఇన్లో సర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డేటా అనలిస్ట్ అనేది అయితే సర్చ్ చేసి పీపుల్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఆ పీపుల్ అయితే డైరెక్ట్గా దొరుకుతారు. ఓకేనా? కనెక్షన్స్ అనే ఫిల్టర్ లింక్డ్ఇన్లో ఉంటుంది. సో అది కూడా వాడడానికి ట్రై చేయండి. అగైన్ ట్రై టు యూజ్ చాట్ జీపీటీ ఫ్రీ వర్జన్ ఉన్నా కూడా ట్రై టు యూజ్ చాట్ జీపీటీ. ఏఐని వీ షుడ్ స్టార్ట్ యూజింగ్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్ దట్ వీ క్యాన్. సో కనెక్షన్ టు కనెక్షన్ ఫిల్టర్ ఎలా వాడాలి, హౌ డు ఐ రైట్ ఎ కోల్డ్ డిఎం, మీ రెజ్యూమే అప్లోడ్ చేసి ఇది నా రెజ్యూమే, హౌ డు ఐ స్టార్ట్ రీచింగ్ అవుట్ టు పీపుల్. అగైన్ ఈ మెసేజెస్ మీరు సొంతంగా డ్రాఫ్ట్ చేసుకొని ఒక హ్యూమన్ వేలో డ్రాఫ్ట్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎనీథింగ్ రిటన్ బై ఏఐ, మోర్ ఆఫ్ ఏఐ రిటర్న్ వే అనేది అర్థమైపోతుంది. ఎస్పెషలీ బికాస్
పీపుల్ ఇన్ ద కంపెనీ ఆర్ నౌ యూజింగ్ ఏఐ అ లాట్. ఏఐ రిటర్న్ టెక్స్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మేక్ షూర్ దట్ యూ యాడ్ యువర్ పర్సనలైజేషన్ బిట్. బట్ ఏదైనా అర్థం కావట్లేదు, ఇక్కడ నావిగేట్ అవ్వడం కష్టంగా ఉంది, ఇక్కడ నాకు నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కావట్లేదు అన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి చాట్ జీపీటీని అడగడం, క్వశ్చన్స్ చాట్ జీపీటీని అడగడం, ఇమ్మీడియట్గా ఆన్సర్స్ రావడానికి. ఓకేనా? బట్ అదర్వైజ్ అగైన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కామెంట్స్లో అయితే పెట్టండి. బట్ నేను ఆన్ ఎ జనరిక్ బేసిస్ ఎఫెక్టివ్ నోట్స్ ఆఫ్ గెట్టింగ్ యువర్ క్వశ్చన్స్ రిజాల్వ్డ్ అయితే మీకు చెప్తున్నాను. ఓకేనా? బూలియన్ సర్చ్ వాడండి. దిస్ ఇస్ సంథింగ్ ఒక రిక్రూటర్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీలో డేటా అనలిస్ట్ కావాలి అని అన్నప్పుడు డేటా అనలిస్ట్ ఏఎండి అండ్ స్విగ్గీ అని సర్చ్ చేసినప్పుడు మీకు వచ్చే ప్రొఫైల్స్లో డేటా అనలిస్ట్ స్విగ్గీ ఈ 2 కీవర్డ్స్ ఖచ్చితంగా ఉంటే మాత్రమే సర్చ్లో ర్యాంక్ అవుతుంది అనమాట. సో అండ్ ఆర్ ఇలాంటి బూలియన్ సర్చెస్ ఉంటాయి. సో మీకు ఒక డేటా అనలిస్ట్ స్విగ్గీలో కావాలనుకోండి, డేటా అనలిస్ట్ ఏఎండి స్విగ్గీ అని సర్చ్ చేయండి. అక్కడ పీపుల్ సెక్షన్లోకి వెళ్ళాక మీకు ఎగ్జాక్ట్ పీపుల్ అయితే దొరికే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం డిస్కస్ చేయాల్సింది, జాబ్ సర్చ్ చేయడానికి ఈజీ అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటాం, రెఫరల్స్ ద్వారా వర్క్ చేసుకుంటాం. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటున్నాయి ఫర్ అస్ టు గెట్ ఇన్ టు అ జాబ్. సో మనకి 2 ఆప్షన్స్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐ విల్ రైట్ దిస్ డౌన్ టు మేక్ ఇట్ ఈజియర్ సిన్స్ యూ క్యాన్ సీ. ఈజీ అప్లై అనేది 1 క్లిక్లో మీరు అప్లై చేసేయగలుగుతారు. ఇది చాలా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్గా అప్లై చేసేయచ్చు. ఇది హండ్రెడ్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఈజీ అప్లై సింపుల్గా ఉంటుంది కదా అని అప్లై చేసేస్తారు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈజీ అప్లై వల్ల ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, కంపెనీ టాప్ ప్రయారిటీ ఉన్న కొంతమందికి తీసుకుంటుంది, కొంతమందిని అసలు తీసుకోకపోవచ్చు. సో ఈజీ అప్లై మనం చేసిన మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్స్కి చాలామంది చెప్తూ ఉంటారు నాకు రిజెక్షన్సే వస్తున్నాయి ఈజీ అప్లై చేస్తే అని. సో ఒక కవర్ లెటర్, కొన్నిసార్లు కంపెనీసే కవర్ లెటర్ అడగరు ఈజీ అప్లై చేసేటప్పుడు. సో ఈజీ అప్లై మాత్రమే చేస్తాను అని అయితే అనుకోకండి, ఈజీ అప్లై కూడా చేయండి. బట్ ఇన్ కేస్ దేర్ ఆస్కింగ్ ఫర్ ఏ కవర్ లెటర్, ఆ కంపెనీకి స్పెసిఫిక్గా కవర్ లెటర్ క్రియేట్ చేసి అప్లై చేయడం, ఫాలో అప్ డిఎం చేసి ఫాలో అప్ చేయడం, నేను ఇలా ఈ జాబ్కి అప్లై చేశాను, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్, ఇలాగా ఒక అవుట్ రీచ్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత డైరెక్ట్ అప్లై అంటే ఒక కంపెనీతో వాళ్ళ వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు జస్ట్ అప్లై అనే బటన్ క్లిక్ చేశాను అనుకోండి, అది వేరే కంపెనీ సైట్కి అయితే తీసుకెళ్తుంది. అలాగా ఆ కంపెనీ సైట్కి తీసుకెళ్ళినప్పుడు అది కంపెనీ యొక్క డైరెక్ట్ ఏటీఎస్ సిస్టమ్స్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనమాట. అదే రోజు హైరింగ్ మేనేజర్కి కూడా మెసేజ్ చేయండి దట్ హాయ్ నేను ఈ రోల్కి అప్లై చేశాను, అండ్ యూ కెన్ క్రియేట్ అగైన్ యువర్ ఓన్ కస్టమ్ మెసేజ్ టు ఫాలో అప్ విత్ ద రిక్రూటర్ ఆర్ ద హైరింగ్ మేనేజర్. అండ్ ఇన్ కేస్ రెఫరల్కి పాసిబిలిటీ ఉంటే, అడగాలి అని అనుకుంటే, అదే రోజు ఆ కంపెనీ ప్రొఫైల్లోకి వెళ్ళి కొంతమంది కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి చూడండి. ఇన్ కేస్ ఆ కనెక్షన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవ్వట్లేదు, 3-4 days పడుతుంది అంటే 3-4 days అయితే ఆగద్దు, ఎందుకంటే ఈ లోపల ఆ పొజిషన్ ఫిల్ అయిపోతుందేమో. సో ఆఫ్టర్ అప్లయింగ్ ఆల్సో యూ కెన్ గో బ్యాక్ అండ్ రీచ్ అవుట్ టు రెఫరల్స్ ఫర్దర్ కమింగ్ రోల్స్ కానీ అదే రోల్కి కానీ. సో ఇవి చేయడం వల్ల 3 నుంచి 5 times వరకు మన కాల్ బ్యాక్ రేట్ అనేది అయితే పెరుగుతుంది. సో మీరు ఇనిషియేటివ్ తీసుకోండి టు రీచ్ అవుట్ టు పీపుల్ ఫర్ రెఫరెన్సెస్, ఫర్ రెఫరల్స్, టు రీచ్ అవుట్ టు హైరింగ్ మేనేజర్స్ ఆన్ ద సేమ్ డే, లెటింగ్ దెమ్ నో దట్ you've applied, you are waiting to hear back from them. ఇలా డైరెక్ట్ అప్లై ప్లస్ డిఎం స్ట్రాటజీ అన్నమాట, ఇదైతే ఫాలో అవ్వండి. ఇట్స్ నాట్ దట్ మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి జస్ట్ అప్లై క్లిక్ చేస్తూ వెళ్తూ ఉంటే ఏదో ఒక జాబ్ తగులుతుందని అయితే కాదు. ఒక కన్సిస్టెంట్ మెథడ్ పెట్టుకోండి. ఎవ్రీ డే ఐల్ అప్లై ఫర్ 10 jobs, అండ్ మీరు ఒక టైం లైన్ ఉంటుంది కదా, సమ్వన్ నీడ్స్ టు గెట్ హైర్డ్ ఇన్ ద నెక్స్ట్ 30 days, నెక్స్ట్ 60 days అలాగా. సో ఆ టైం లైన్ని బట్టి మేక్ షూర్ ఈ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పర్ డే ఇంక్రీజ్ అవ్వాలి. ప్లస్ మీరు ఒకే రెజ్యూమేని అన్ని జాబ్స్కి అప్లై చేయడం వల్ల మెజారిటీ ఆర్ మ్యాక్సిమం ఇంపాక్ట్ అయితే ఉండదు. ఓకేనా? ఏ జాబ్కి తగిన కీవర్డ్స్ని బట్టి ఆ రెజ్యూమేని ట్వీక్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. దాని తర్వాత ఓపెన్ టు వర్క్ అని ప్రొఫైల్ మీద ఏదైతే గ్రీన్ కలర్ది పెట్టుకుంటారో దీన్ని మేక్ షూర్ దట్ యూర్ యూజింగ్ ఇట్ స్మార్ట్. మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ విజిబుల్ ఓన్లీ ఫర్ రిక్రూటర్స్కి మాత్రమే కనపడేలాగా పెట్టుకోండి. ఓకేనా? యూ డోంట్ హ్యావ్ టు లెట్ యువర్ కరెంట్ ఎంప్లాయీస్ సీ దట్ గ్రీన్ బ్యానర్. ఓకేనా? అండ్ మీరు టార్గెట్ చేసే ఎగ్జాక్ట్ 2 to 3 జాబ్ రోల్స్ ఏంటి ఆర్ జాబ్ టైటిల్స్ ఏంటి అనేవైతే క్లియర్గా మీ ప్రొఫైల్లో మెన్షన్ చేయడానికైతే
ట్రై చేయండి. దాని తర్వాత మీ లొకేషన్ ప్రిఫరెన్సెస్ ఏదైనా ఉన్నా, రిమోట్ కానీ హైబ్రిడ్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ ప్రొఫైల్లో మెన్షన్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ డు యువర్ జాబ్ అప్లికేషన్స్ గెట్ నోటిస్డ్. సో ఇక్కడ వరకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్లో కింద మెన్షన్ చేయండి, అడగండి. ఖచ్చితంగా నేను వాటికి రెస్పాండ్ అవుతాను. ఇన్ కేస్ రెస్పాండ్ అవ్వట్లేదు ఆర్ దానికి ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అని అంటే ఐ విల్ మేక్ అ సపరేట్ వీడియో అబౌట్ ఇట్. సో రెఫరల్ స్ట్రాటజీ అనేది ఫాస్టెస్ట్ పాత్ అనమాట మనకి ఇంటర్వ్యూ రావడానికి. మనం రెఫరల్ అడిగిన ప్రతిసారి మన ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ అన్ ఇంటర్వ్యూ 4 times పెరిగిపోతుంది. ఇప్పుడు రెఫరల్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు గెట్ అన్ ఇంటర్వ్యూ ఆనెస్ట్లీ. అంటే మీరు అప్లై చేస్తూ ఉండడం కన్నా ఒక రెఫరల్ అడగడం ద్వారా మనకి ఇంటర్వ్యూ ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది. నౌ మనం రెఫరల్ అడిగేము అని అంటే ఒక పర్సన్ ఇందాక డిఎం అవుట్ రీచ్ ఈ మెథడ్స్ అన్ని చూసాం కదా, అవి ఫాలో అవడం అయితే మర్చిపోవద్దు. 70% ఆఫ్ ద జాబ్స్ రెఫరల్ ద్వారా, నెట్వర్కింగ్ ద్వారానే ఫిల్ అయిపోతుంది, జాబ్ బోర్డ్స్లో పోస్ట్ అవ్వకముందు. సో రెఫరల్స్ అయితే ఖచ్చితంగా అడగండి. సో ఇప్పుడు రెఫరల్స్ అడగడానికి ఉండే బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ పర్సన్ని ఐడెంటిఫై చేయండి. ఎవరిని నేను రెఫరల్ అడగాలి? సమ్వన్ విత్ ఇన్ ద కంపెనీ, సమ్వన్ హూ ఇస్ యువర్ అల్యూమినై, సమ్వన్ హూ ఇస్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ద రోల్ ఇన్ ద సేమ్ కంపెనీ దట్ యుర్ ట్రైంగ్ టు అప్లై ఫార్. ఇలాగా ఏ పర్సన్స్కి నేను మెసేజ్ చేయాలి అనేదైతే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఒక పర్సన్ అవ్వచ్చు, 5 people అవ్వచ్చు, 10 people కూడా అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ పర్సన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత మన సెకండ్ స్టెప్ ఏంటి? వాళ్ళని వామ్గా, అంటే కోల్డ్ డిఎం అంటారు. కోల్డ్ డిఎం అని అంటే వాళ్ళకి నేను మెసేజ్ చేసినప్పుడు నేనేందో తెలియదు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, నేను ఎందుకు మెసేజ్ చేస్తున్నానో తెలియదు. ఇన్స్టెడ్ వాళ్ళని ఫస్ట్ వార్మ్ చేద్దాం, వార్మింగ్ దెమ్ అప్ ఫస్ట్. ఓకేనా? సో ఐడియలీ వాళ్ళ పోస్ట్ మీద లైక్ చేయడం, కామెంట్ చేయడం. సో జస్ట్ డైరెక్ట్ డిఎంలో ల్యాండ్ అవ్వకుండా. ఓకేనా? 1 to 2 days తర్వాత దెన్ రీచింగ్ అవుట్ టు దెమ్ ఈజ్ యువర్ థర్డ్ స్టెప్, విచ్ ఇస్ పర్సనలైజ్డ్ డిఎం. అంటే ఒక స్పెసిఫిక్ వర్క్ గురించి చెప్పి, వీటన్నిటికీ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ముందు చూసేసాం. రెఫరల్ అడగాలన్నా, 15 minutes కాల్ అడగాలన్నా ఎలా పర్సనలైజ్ డిఎం పంపించాలి అని. సో పర్సనలైజ్ డిఎం. సో యూ నీడ్ టు బీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. యూ ఆల్సో నీడ్ టు లెట్ దెమ్ నో వాట్ యు ఆర్ గుడ్ యాట్. ఓకేనా? దాని తర్వాత యూ కెడ్ లెట్ దెమ్ నో వై యు ఆర్ ఎగ్జాక్ట్లీ మెసేజింగ్ దెమ్. ఇలాగా ఒక పర్సనలైజ్ డిఎం అయితే మీ ఆస్క్, మీరు ఏం అడగాలనుకుంటున్నారు అనేదైతే క్లియర్గా మెన్షన్ చేయండి. దీని ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. గో బ్యాక్ అండ్ రెఫర్ టు ఇట్ ఇన్ కేస్ నీడెడ్. ఓకేనా? ఫోర్త్ థింగ్, మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్. అంటే లెట్ మీ సే వాళ్ళు ఓకే ఐ కెన్ రెఫర్ యూ అని చెప్పారనుకోండి, అప్పుడు వాట్ డూ యూ నీడ్ అని మనం అడగద్దు. లెట్ అస్ సెండ్ దెమ్ ద రెజ్యూమే పంపిద్దాము. ఒక 3 lines సమ్మరీ, 3 lines ఆన్ నేను ఎందుకు బెస్ట్ ఫిట్, వై మీ అనే ఒక సమ్మరీ, 3 lines, సింపుల్ లైన్స్ ఇస్ ఫైన్. ఆ సమ్మరీ పంపిద్దాము. దాని తర్వాత వాళ్ళకి జాబ్ లింక్, ఏ జాబ్కి అయితే నేను అప్లై చేసి రెఫరల్ కావాలనుకుంటున్నానో ఆ జాబ్ లింక్ కూడా వాళ్ళకి పంపిస్తాం. సో దట్ వాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే, మీరు జాబ్ లింక్ పంపించాక అది ఓపెన్ చేసుకుంటే అక్కడ JID ఆర్ జాబ్ రిక్విజిషన్ ఐడి అనేది ఒక ఐడి కనిపిస్తుంది. ఆ ఐడి ద్వారా వాళ్ళు ఇంటర్నల్ పోర్టల్లో సెర్చ్ చేసి ఆ జాబ్కి అప్పుడు మిమ్మల్ని రెఫర్ చేస్తారనమాట. సో అందుకని మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్. దాని తర్వాత వన్స్ దే సే ఓకే ఐ విల్ రెఫర్ యూ, దాని తర్వాత షో గ్రాటిట్యూడ్. ఏంటి అని అంటే, థ్యాంక్ యూ సో మచ్ ఇలా రెఫర్ చేస్తున్నందుకు, రియలీ అప్రిషియేటెడ్. ఒక మెసేజ్ అయితే పెట్టుకోండి ఇలాంటి డిఫరెంట్ ఫార్మాట్స్కి, దట్ ఐ విల్ స్టార్ట్ మెసేజింగ్ దెమ్. ఓపెనింగ్ టెక్స్ట్ ఇది, వార్మ్ మెసేజ్ ఇది, పర్సనలైజ్ డిఎం ఇది, దాని తర్వాత నా రెజ్యూమేతో పాటు పంపించే 3 lines సమ్మరీ ఇది, దాని తర్వాత వాళ్ళు రెఫర్ చేసేసిన తర్వాత నేను పంపించే థ్యాంక్ యూ మెసేజ్ ఇది. ఇలాగా ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయితే ఆ పర్సన్తో బిల్డ్ అవుతుంది. కాబట్టి ఈ 5th మెసేజ్లో గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ చెప్పడం,
రైట్? సో అదైతే చేయండి. సో ఫస్ట్ పర్సన్ ఎవరో ఐడెంటిఫై చేయాలి, ఆర్ ఎంతమందో ఐడెంటిఫై చేసుకోవాలి. వాళ్ళని ఫస్ట్ వార్మ్ చేయాలి, బికాస్ దే ఆర్ వెరీ కోల్డ్, దే డోంట్ నో హూ యూ ఆర్. వాళ్ళ పోస్ట్ మీద లైక్ కామెంట్ చేయడం, లేకపోతే వాళ్ళకి డిఎం చేసి మీరు ఈ పోస్ట్ చేశారు, దీని మీద నా ఒపీనియన్ ఇది, లేకపోతే ఐ థింక్ దిస్ ఇస్ వెరీ రెలవెంట్ టు ద ప్రాజెక్ట్ దట్ ఐమ్ డూయింగ్, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అలా ఒక వార్మ్ మెసేజ్ చేసిన తర్వాత పర్సనలైజ్డ్ డిఎం, దెన్ వాళ్ళకి ఈజీ చేయడానికి వాళ్ళు రెఫర్ చేస్తారు అన్న తర్వాత మనం పంపించాల్సింది ఏంటి, మన రెజ్యూమే, 3 లైన్ సమరీ ఆఫ్ వాట్ వీఆర్ గుడ్ అట్ అండ్ వై వీఆర్ గుడ్ అట్ అండ్ వై దే షుడ్ రెఫర్ అస్, అండ్ జాబ్ లింక్ ఏదైతే ఉందో అది. సో వాళ్ళు అది యూజ్ చేసుకొని వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసేయలేరు. సో సమ్ ఆఫ్ ద టైమ్స్ మనం అసలు ఈ రోల్కి అప్లై చేసినా అని అడుగుతాం, కానీ ఆ రోల్ అసలు ఎగ్జిస్టింగ్ ఉందో లేదో చూసుకోము. సో ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్కి వెళ్ళి, కెరియర్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఉన్నాయో లేదో చూసుకొని దెన్ డైరెక్ట్లీ ఆస్క్. కొన్నిసార్లు వాళ్ళే పోస్ట్ చేస్తారు, మా టీంలో ఈ పొజిషన్కి హైరింగ్ ఉన్నాయి అని. సో అక్కడ కూడా మీరు దాన్ని లెవరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ మీరు థ్యాంక్ యూ అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? నౌ ఇప్పుడు మీరు లింక్డ్ఇన్కి 30 days యాక్షన్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, ఒక 30-day యాక్షన్ ప్లాన్. అగైన్ ఇఫ్ యువర్ టైం క్రంచ్, మీరు ఈ డేస్ని ఆర్ వీక్స్ని మీ అకార్డింగ్గా అడ్జస్ట్ చేసుకోండి. వీక్ 1లో మేక్ షూర్ దట్ మీ ప్రొఫైల్ ఫోటో ని ఎఫెక్టివ్గా తీసుకుంటున్నారు ఆర్ సెట్ చేసుకుంటున్నారు. అండ్ మీ బ్యానర్ యాడ్ చేయండి. మనం ఈరోజు మాట్లాడుకున్నాం కదా బ్యానర్ ఎంత ఇంపార్టెంట్, అండ్ బ్యానర్ యాడ్ చేయండి. మీ హెడ్లైన్ని సార్ట్ చేయండి. దాని తర్వాత మీ అబౌట్ సెక్షన్ని సార్ట్ చేసుకోండి. ఎన్షూర్ దట్ కీవర్డ్స్ ఆర్ యాడెడ్. హుక్ని కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీ 50 స్కిల్స్ ఏదైతే ఉంటాయో స్కిల్ సెక్షన్లో యాడ్ చేసుకోవడానికి, మీ జాబ్ రోల్కి రెలవెంట్ ఉన్న స్కిల్స్ని మీరు ఖచ్చితంగా అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ డూ ఆన్ వీక్ 1. వీక్ 2లో మీరు ఏం స్టార్ట్ చేయొచ్చు అని అంటే, మీ ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఉంటుంది కదా, ఈ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో 3 bullets యాడ్ చేయడానికన్నా ట్రై చేయండి. ఆ 3 bullets ఎఫెక్టివ్ వేలో యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఎక్స్పీరియన్స్ సెక్షన్ రీరైట్ చేయండి. దాని తర్వాత మీకున్న సర్కిల్లో మీకున్న జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ, మీరు ఫ్రెషర్స్ అయినప్పుడు కానీ, మీరు చేసిన ఇంటర్న్షిప్స్లో కానీ ఎక్కడి నుంచన్నా రికమెండేషన్స్ తీసుకొచ్చుకోగలిగితే మీ ప్రొఫైల్కి, నథింగ్ లైక్ ఇట్. సో ట్రై టు మేక్ షూర్ దట్ యూ గెట్ అట్లీస్ట్ 2 to 3 రికమెండేషన్స్ ఆన్ యువర్ ప్రొఫైల్. దాని తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అని అంటే, ఓపెన్ టు వర్క్ అనేది ఏదైతే గ్రీన్ బ్యాడ్జ్ ఉంటుందో, మేక్ ఇట్ విజిబుల్ ఓన్లీ ఫర్ రిక్రూటర్స్. ఓకేనా? దాని తర్వాత మీరు వర్క్ చేయాలనుకునే 10 to 20 టార్గెట్ కంపెనీస్ని షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకోండి మీరున్న రీజన్స్లో. సో దట్ నౌ యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్ ఫర్ రెఫరల్స్. ఇవన్నీ చేయగలగడానికి ఫస్ట్ అసలు ఏ కంపెనీలో వెతకాలో మీకు తెలియాలి కదా, అందుకని. నెక్స్ట్ వీక్ 3లో ఒక్క రోజుకి 5 to 10 people per day కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీరున్న నీష్లో, మీరు అప్లై చేయాలనుకుంటున్న రోల్లో ఉండే పీపుల్కి కనెక్షన్ రిక్వెస్ట్ అయితే పంపించండి. సో దట్ మీ ఫస్ట్ డిగ్రీ కనెక్షన్, నేను నెట్వర్క్ ప్రాక్సిమిటీ గురించి మాట్లాడా కదా, మీ ఫస్ట్ డిగ్రీ కనెక్షన్, మీ సెకండ్ డిగ్రీ కనెక్షన్ స్ట్రాంగర్ అవ్వగలగడానికి మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్ మీరు అప్లై చేస్తున్న టార్గెట్ రోల్కి ఉన్న పీపుల్ని కనెక్షన్ రిక్వెస్ట్ అయితే పంపించండి. అగైన్ కనెక్షన్ రిక్వెస్ట్ విత్ ఎ నోట్. నేను ఇదివరకు చెప్పాను కదా, కనెక్షన్ రిక్వెస్ట్ పంపించేటప్పుడు విత్ ఎ నోట్ పంపించడానికి ట్రై చేయండి. దాని తర్వాత సెకండ్ థింగ్, ప్రతిరోజు 3 పీపుల్కి టార్గెట్ చేయడానికి అయితే ట్రై చేయండి. 3 పీపుల్కి డిఎం చేయడం కానీ, 3 పీపుల్కి కమెంట్స్ అండ్ లైక్ చేయడం కానీ, ఇలా లింక్డ్ఇన్ యాక్టివిటీని అయితే పెంచుకోండి. అండ్ ఇన్ కేస్ యూ ఆర్ ట్రయింగ్ టు గెట్ అ జాబ్ ఇన్ ద నెక్స్ట్ 90 days, ఈ స్టెప్స్ అన్నింటినీ యాక్టివ్గా ఫాలో అవ్వండి. లేదు నేను ఇప్పుడు స్కిల్ డెవలప్ చేసుకుంటున్నాను అని అంటే, మీరు ఇది అకేషనల్గా చేసినా పర్లేదు, కానీ ఫర్ పీపుల్ హు ఆర్ ట్రయింగ్ టు హంట్ జాబ్స్ వెరీ రిగరస్లీ ఈ నంబర్స్ని ఫాలో అవ్వడం అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. దాని తర్వాత 5 డైలీ పోస్ట్స్ మీద, అంటే అది డైలీ పోస్ట్ అంటే మీ ఫీడ్ మీద వచ్చే పోస్ట్ కావచ్చు, మీ రోల్కి రెలవెంట్ పోస్ట్ కావచ్చు, మీరు మీ జాబ్కి సంబంధించిన లింక్డ్ఇన్ గ్రూప్స్ ఏదైతే జాయిన్ అయి ఉంటారో అక్కడ పోస్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ పోస్ట్ చేయడం వల్ల ఏంటి అని అంటే, మీ విజిబిలిటీ అనేది అయితే పెరుగుతుంది. సో 5 డైలీ ఇంటరాక్షన్స్, అంటే కామెంట్స్ కానీ, టీఎమ్స్ కానీ, డైలీ పోస్ట్స్ మీద మెన్షన్స్ ఇవ్వడం కానీ, ఇలాగా. దాని తర్వాత అప్లయింగ్ ప్లస్ డిఎం హైరింగ్ మేనేజర్ ద సేమ్ డే. సో మీరు ఏ రోజైతే అప్లై చేస్తారో ఒక జాబ్కి, అదే రోజు డిఎం చేయండి మన హైరింగ్ మేనేజర్స్ ఎవరైతే హైరింగ్ పోస్ట్ చేసి ఉంటారో ఆ జాబ్ని. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీరు ఒక జాబ్ పోస్ట్ ఓపెన్ చేస్తే అక్కడే రిక్రూటింగ్, హైరింగ్ ఫర్ దిస్ రోల్ అని ఎవరైతే హైర్ చేసుకున్నారో ఆ పర్సన్ ప్రొఫైల్ కనిపించేస్తుంది. ఆ పర్సన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీరు కానీ క్రోమ్ వాడుతున్నట్లయితే సిగ్నల్ హైర్
అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ యూస్ చేసుకోవడం వల్ల మీరు ఈ రిక్రూటర్ కాంటాక్ట్ డీటెయిల్స్ లైక్ ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అగైన్ డోంట్ రీచ్ అవుట్ టు దెమ్ ఆన్ దేర్ ఫోన్ నంబర్స్. మెయిల్ ఫార్మల్ది వాళ్ళ అఫీషియల్ మెయిల్ అడ్రస్ దొరికితే మాత్రం మెసేజ్ చేయడానికి ట్రై చేయండి, ఆర్ లింక్డ్ఇన్ మెసేజ్ కూడా చేయొచ్చు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు హ్యావింగ్ ఎ ప్రీమియం విల్ ఆల్సో హెల్ప్. ఎందుకనంటే మీరు వాళ్ళు కనెక్షన్ కాకుండా వాళ్ళకి మీరు డిఎం చేయగలుగుతారు కాబట్టి. ఓకేనా. దాని తర్వాత ఫైనలీ వీక్ ఫోర్ మీరేం చేయొచ్చు అని అంటే మీ ఎక్స్పర్టీస్ని, మీరు చేసిన ప్రాజెక్ట్స్ని మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ సెక్షన్స్ని లెవరేజ్ చేసుకోండి. సో దట్ ఆ కీవర్డ్స్కి మీరు ర్యాంక్ అవుతారు. మీ పోస్ట్తో మీ నెట్వర్క్ ఇంటరాక్ట్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇప్పుడు దాకా కనెక్షన్ రిక్వెస్ట్ పంపించారు కదా, వాళ్ళకి మీ పోస్ట్ చూసినప్పుడు ఓకే, నాకు రీసెంట్గా కనెక్ట్ అయిన వ్యక్తి డేటా అనలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందన్నారు. సో నౌ he is posting something which is very relevant, which is very nice, which is very inspiring, which is very interesting. ఇలా అనిపించినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం మెసేజ్ చేసినప్పుడు ఇలాంటప్పుడు ఓకే, ఈ పర్సన్ ఆ పోస్ట్ చేశారు కదా, ఐ విల్ రెస్పాండ్ టు హిమ్. ఇలాంటి ఒక గుడ్ ఇన్సైట్ అయితే క్రియేట్ అవుతుంది. ప్లస్ మీ లింక్డ్ఇన్ సోషల్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. దాని తర్వాత అన్ఆన్సర్డ్ డిఎమ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నింటినీ ఒక్కసారి ఆన్సర్ రాలేదు కాబట్టి నేను దాన్ని అలానే వదిలేస్తానని అనుకోవద్దు. ఒక్క ఫాలో అప్ అయితే పెట్టచ్చు. ఇన్ కేస్ ఒకసారి ఆన్సర్ రాలేదా ఇంకొకసారి ఫాలో అప్ పెట్టండి. 5-10 టైమ్స్ అయితే పెట్టాల్సిన అవసరం అసలు లేదు. ఫాలో అప్ ఎలా పెడతారంటే, హే, అ జెంటల్ రిమైండర్, ఐ వాజ్ ట్రయింగ్ టు రీచ్ అవుట్ టు యూ ఫర్ XYZ, just wanted to see if you'd be able to respond back, waiting to hear back from you. ఇలాంటి సింపుల్ లైనర్స్ వాడి ఒక 2 లైన్స్ ఫాలో అప్ మెసేజ్ అయితే ఒక్కసారికి పెట్టండి. మోర్ దెన్ దట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెసరీ. ఏదర్ దట్ పర్సన్ ఇస్ టూ బిజీ ఆర్ దే డు నాట్ వాంట్ టు బీ రీచ్డ్ అవుట్, ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. సో ఒక్కసారి అయితే వీ కెన్ ఫాలో అప్ ఆన్ అన్ఆన్సర్డ్ డిఎమ్స్. ఓకేనా. దాని తర్వాత మన SSI స్కోర్, నేను చెప్పాను కదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందని, మన SSI స్కోర్ని అయితే చెక్ చేయండి, లింక్డ్ఇన్ SSI స్కోర్ని. అండ్ మేక్ షూర్ యూ ఆప్టిమైజ్, ఎక్కడైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో అవి ఆప్టిమైజ్ చేసుకోండి. ఓకేనా. సో ఇలాగా ఒక మంత్ అక్రాస్ ప్లాన్ చేసుకోగలిగితే you will be able to have a LinkedIn which is a magnet that helps attract recruiters and fellow beings, referrals, hidden job marketని టార్గెట్ చేసే విధంగా. సో మీ ప్రొఫైల్, మీ పిచ్, మీ యాబ్సెన్స్లో ఎవరన్నా మీ ప్రొఫైల్ చూసినప్పుడు దిస్ పర్సన్ ఇస్ ద రైట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ ఆర్ దిస్ పర్సన్ కెన్ బీ రెఫర్డ్ టు, ఇలాగా ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఒక పిచ్ లాగా మీ లింక్డ్ఇన్ని వాడండి, రాదర్ దాన్ మిగిలిన ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఇలాంటి మల్టిపుల్ అదర్ సోషల్ మీడియా కన్నా లింక్డ్ఇన్ అనేది జాబ్ హంటింగ్ పరంగా వెరీ వెరీ పవర్ఫుల్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ ఇట్. సో ట్రై టు యూజ్ ద బెస్ట్ లెవరేజ్ ఆఫ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. లింక్డ్ఇన్లో ట్రై టు మేక్ షూర్ దట్ యూఆర్ యాక్టివ్. మనం చెప్పిన ప్రతి స్ట్రాటజీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా ప్లీజ్ కామెంట్స్ చేసి అడగండి. ఐ విల్ రివర్ట్ బ్యాక్ టు యూ. విత్ దాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసినట్లయితే మీరు పిచ్ -LinkedIn థమ్స్ అప్ అయితే పెట్టండి, సో దట్ ఐ నో దట్ you've watched till the end of this video. Thank you so much. Take care. Bye bye.